హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. పేదబాలుడైన టామ్ కాంటీ యువరాజైన ఎడ్వర్డ్ ట్యూటర్ని రాజమందిరంలో కలుసుకుంటాడు. వారిరువురి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అయితే సరదా కోసం వారిరువురు ఒకరి దుస్తులు ఒకరు మార్చుకుంటారు. వేల్స్ యువరాజు చిరుగు గుడ్డల్లోనూ భిక్ష సామ్రాజ్య చక్రవర్తి టామ్ రాజవేషంలోనూ తయారవుతారు. చిరుగు గుడ్డల్లో ఉన్న యువరాజుని ద్వారపాలకుడు గుర్తించడు. టామ్ అని భావించి అతన్ని బయటకు తోసేస్తాడు. చిరుగు గుడ్డల్లో ఉన్న యువరాజు ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని చివరకు టామ్ నివసించే అఫల్ కోర్టుకు చేరుకుంటాడు. రాజమందిరంలో టామ్ ఒంటరిగా మిగిలిపోతాడు. ఇక కథ ఇక్కడ నుంచి ఇలా సాగుతుంది. యువరాజు మందిరంలో టామ్ కాంటీ ఒంటరిగా మిగిలిపోయాడు. ఈ అవకాశాన్ని అతడు బాగా ఉపయోగించుకున్నాడు. నిలువుటద్దం ముందు నించుని మెడ ఇటు తిప్పి అటు తిప్పి చూసుకున్నాడు. తన అందమైన దుస్తుల్ని పదే పదే చూసి మురిసిపోయాడు. యువరాజు మోస్తారుగా రాజ టీవీతో అటూ ఇటూ పచార్లు చేసి ఫలితాలు ఎలా ఉన్నాయో అద్దంలో పరిశీలించాడు. యువరాజు ఉపయోగించే అందమైన ఖడ్గం తీసి దాంతో కొంతసేపు తిప్పలు పడ్డాడు. 5-6 వారాల కిందట రాజద్రోహులైన నార్ఫోక్ సర్రే ప్రభువులను ఖైదీలుగా తీసుకువచ్చిన ఒక సైనికోద్యోగి లండన్ గోపురాధికారికి ఏ విధంగా నమస్కారం చేసింది టామ్ చూసి ఉన్నాడు. అదేవిధంగా టామ్ కూడా ఖడ్గాన్ని 2 చేతులా అడ్డంగా పట్టుకుని వంగి అంచులు ముద్దు పెట్టుకున్నాడు. మణులు పొదిగిన యువరాజు బాకుతో కాసేపు సాధన చేశాడు. గదిలో ఉన్న అమూల్యం అపురూపమైన అలంకార సామాగ్రిని దూరం దూరం నుంచి బెదురుతూ పరీక్ష చేశాడు. తన పరిణామానికి కనీసం రెట్టింపైనా ఉంది అక్కడి ప్రతి కూర్చి. ప్రతి దాని మీద రాజ టీవీతో కూర్చోవడం అలవాటు చేసుకున్నాడు. తనకు పట్టిన అదృష్టాన్ని ఈ నిమిషంలో అఫల్ కోర్టు మందగనక చూస్తే ఇంకేమైనా ఉందా? ఆశ్చర్యంతో గుండెలు పగిలి చావరు అనుకున్నాడు. ఇంటికి వెళ్ళాక ఇలా జరిగిందర్రా అని చెప్పినా వాళ్ళు నమ్మరేమోనని, అస్తమానము రాజుల్ని గూర్చే ఆలోచిస్తుండడం వల్ల తనకు మతి చెడిందని నిర్ణయిస్తారేమోనని చాలా బాధపడ్డాడు. ఒక అరగంట ఇలా గడిచేసరికి టామ్కి హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది. యువరాజు అవతలకు వెళ్ళి చాలాసేపయిందని. ఇంతసేపు బాగానే ఉన్న ఆ ఒంటరితనం ఈ జ్ఞాపకంతో బరువెక్కింది. యువరాజు త్వరగా వస్తే బాగుండుననిపించింది. అడుగుల చప్పుడు కోసం చెవి యొగ్గి విన్నాడు. చుట్టూ ఉన్న అలంకార వస్తువుల మీద మోజు తగ్గిపోయింది. అటు చూశాడు, ఇటు చూశాడు, ఇటు తిరిగాడు, అటు తిరిగాడు. ఏం చేయడానికి పాలుపోలేదు. ఇప్పుడెవరన్నా వచ్చి తననే యువరాజు దుస్తుల్లో చూసి పట్టుకుంటే ఇందులో తన తప్పేమీ లేదని చెప్పేందుకు యువరాజు కూడా దగ్గరలో లేడు. రాజభటులు పట్టుకుంటే ముందు ఉరితీస్తారు, తరువాత తన కేసుని సావధానంగా విచారణ చేస్తారు. వాళ్ళ పద్ధతి అంతే. ఇలాంటి చిన్న నేరాలు జరిగినప్పుడు అధికారులు ఖచ్చితంగా ప్రవర్తిస్తారని అతనికి తెలుసు. క్రమంగా అతని మనస్సులో భయం పేరుకుంది. ఆపాదమస్తకం గజగజ వణికాడు. మెల్లిగా లేచి తలుపు ఒత్తిగించాడు. గభాలున పారిపోయి యువరాజును వెతికి పట్టుకోవాలని అతని ఉద్దేశం. అతడు తలుపు తెరిచాడో లేదో ఖరీదైన దుస్తులు ధరించి పెద్ద మనుషుల్లా కనిపించే 6 సేవకులు, సీతాకోక చిలుకల్లా రంగురంగుల దుస్తులు వేసుకున్న 2 నౌకరు యువకులు అతి వినయంగా వంగి నమస్కరించారు. అదిరిపడిన టామ్ చప్పున తలుపేసి దాక్కున్నాడు. వీళ్ళు నన్ను చూసి వేళాకోళం చేస్తున్నారు. తప్పకుండా సైనికులు వచ్చి నన్ను లాక్కుపోతారు. వృధాగా ప్రాణం పోగొట్టుకునేందుకు కాకపోతే నేనిక్కడికెందుకు రావాలి అని చింతించాడు. గదిలో కాసేపు పచార్లు చేశాడు. అర్థం కాని భయాలు వేటకుక్కలమలే అతన్ని ముట్టడించాయి. చీమ చిటుక్కుమంటే ప్రాణాలెగిరిపోతున్నాయి. ఇంతలో తలుపు తెరుచుకుంది. సిల్క్ దుస్తుల్లో ఉన్న నౌకరు యువకుడు వచ్చి సెల్యూట్ చేసి జెన్ గ్రే దొరసానమ్మగారు అని ప్రకటించాడు. షోకైన బట్టలు ధరించి నాజుగ్గా ఉన్న ఓ రాములక్కయ్య లాంటి పిల్ల గదిలో ప్రవేశించింది. ఆమె విసవిస నడుస్తూ టామ్ని సమీపించి ఆగిపోయింది. విచారకంఠంతో అడిగింది, ఏమిటిది ప్రభు, ఒంట్లో కులాసాగా లేదా? టామ్ గుండెలు దిగజారిపోయాయి. భయం వల్ల, కంగారు వల్ల కాసేపటిదాకా నోటి మాట రాలేదు. ఎలాగో కష్టపడి ఈ మాటలు నత్తాడు. నన్ను రక్షించండమ్మా, నేను ప్రభువుని కాను, అఫల్కోట్లో పిచ్చమెత్తుకునే టామ్ కాంటీని.
యువరాజుని కలుసుకోనివ్వండి. ఆయన నా పేలికలు నాకిచ్చేసి పంపిస్తారు. కనికరించండి అమ్మగారు, కాపాడండి ఈ దిక్కుమాలిన వాణ్ణి. టామ్ మోకాళ్ళ మీద పడి చేతులు పిసుక్కుంటూ దీనంగా ఆ బాలికను ప్రార్థించాడు. ఆమె నెత్తిమీద పిడుగుపడిన దానివల్లే గుడ్లప్పగించి చూస్తోంది. చివరి కన్నది, ప్రభూ, ఏమిటిది? నాకు నమస్కరిస్తున్నారు. ఏమిటా మాటలు? లేవండి. ఇలా అంటూనే ఆమె ముచ్చెమటలు కారుతుండగా పారిపోయింది అవతలకి. టామ్కి భయం పూర్తిగా తగ్గిపోయి దాని స్థానంలో నిరాశ ఏర్పడింది. నేల మీద కూలబడ్డాడు. ఉరిశిక్ష తప్పదు, నన్నెవ్వరూ రక్షించరు, ఇక వాళ్ళొస్తారు. టామ్ కాంటి రేపటి సూర్యోదయాన్ని చూడడు అని గొనుక్కుంటున్నాడు తనలో తాను. ఈలోగా కోట అంతటా భూకంప తరంగాలు మాదిరిగా వ్యాపిస్తోందొక భయంకర వార్త. ఆ రహస్య వార్త, అలాంటి వార్తనెవరూ గట్టిగా ఉచ్చరించరు. నౌకరు నుంచి నౌకరుకు, ప్రభువు నుంచి ప్రభువుకు, మందిరం నుంచి మందిరానికి, అంతస్తుకి చావు కబుర్లా పాకిపోయింది. ఏ నోట చూచినా ఇదే మాట. అబ్బాయి గారికి పిచ్చెక్కింది, యువరాజు గారికి పిచ్చెక్కింది. ప్రతి హాలులోనూ, గదిలోనూ, నడవాలోనూ ప్రభువుల వారి స్త్రీజనం, సేవకులు వేరువేరుగా సమావేశం కావడం, ఈ విషయాన్నే చర్చిస్తూ గుసగుసలాడడం సాగించారు. అందరికీ బిక్కమొహాలు పడ్డాయి రాజకుటుంబానికి కలిగిన ఆపద వల్ల. ఇంతలో కవచధారి అయిన ఒక అధికారి మెరిసిపోతూ అక్కడికి వచ్చాడు. ప్రతి సమావేశం దగ్గర ఆగి గంభీరమైన ప్రకటన చేశారు. శ్రీ 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 మహారాజాది రాజులుం గారి ఆజ్ఞ ప్రకారం ఈ అబద్ధపు వార్తను నమ్మిన వారికి, దాన్ని గూర్చి తెలివి తక్కువగా మాట్లాడిన వారికి, కోట బయట ఎవరికైనా సరే తెలియజేసిన వారికి మరణశిక్ష విధించబడుతోంది. శ్రీ 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 మహారాజాది రాజులుం గారి ఆజ్ఞ ప్రకారం ఉన్నట్టుండి మూగతనం వచ్చినట్టు అందరికీ నోళ్లు కట్టబడ్డాయి. గుసగుస లణిగిపోయాయి. ఇంతలో అటు ఇటు ఎత్తైన స్తంభాలు బార్లు తీర్చిన పొడుగాటి నడవాల్లో మళ్ళీ గుసగుసలు బయలుదేరాయి. యువరాజుగారు వస్తున్నారు, యువరాజుగారు. పాపం టామ్ నీరసంగా నడిచి వస్తున్నాడు. అతడు సమీపిస్తుండడం చూసి అందరూ వంగి మర్యాద ప్రకటించారు. టామ్ కూడా అదే విధంగా వంగుతూ ఆ అద్భుత పరిసరాలను బెరుకుగా చూసి తెల్లబోతూ వస్తున్నాడు. గొప్ప గొప్ప సామంతులకి కిరుపక్కలా నడుస్తూ దాదాపు మోసుకెడుతున్నంత పనిచేస్తున్నారు. వెనుక రాజ వైద్యులు, సేవకులు వస్తున్నారు. టామ్ ఒక విలాసమైన మందిరంలోకి ప్రవేశపెట్టబడ్డాడు. వెంట వచ్చిన వాళ్ళు చేతులు కట్టుకుని చుట్టూ నిలబడ్డారు. ఎదురుగా కొంత దూరాన ఒక మంచం ఉంది. దానిమీద ఒక ఆయన పడుకొని ఉన్నాడు. చాలా పెద్ద విగ్రహం, లావుగా ఉన్నాడు. పుంగమొహం, గంభీరమైన చూపులు, తల బాగా నెరిసింది, గడ్డం కూడా నెరిసింది. ఖరీదైన బట్టలే కానీ కొంచెం పాతవిలాగా పొప్పర్లు లేచినట్లు కనిపిస్తున్నాయి. కాళ్ళు రెండు ఉబ్బి ఉన్నాయి. ఒకదాని కింద మెత్తటి దిండు ఉంది. ఆ నిశ్శబ్దమైన మందిరంలో ఈ ఒక్క మనిషి తలకాయ తప్ప అందరి తలలు వినయంతో వంచబడి ఉన్నాయి. ఆయనెవరో కాదు, ఎవరి పేరు చెబితే ఆబాల గోపాలం భయంతో కంపించిపోతారో ఆ 8వ హెన్రీయే. ఏమిటిది ఎడ్వర్డ్ ప్రభు, యువరాజా, ఈ ముసలితనంలో నీ పిచ్చి తండ్రితో వేళాకోళం ఆడుతున్నావా? మహారాజునైన నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో తెలియదా? టామ్ మనస్సు ఈ లోకంలో ఉంటేగా ఈ మాటలు వినడానికి. మహారాజునైన నేను అనే మాటలు మాత్రం విన్నాడు. వినగానే తుపాకీ దెబ్బ తిన్న పక్షివలే ఠకీమని మోకాళ్ల మీద పడ్డాడు. చేతులెత్తి ఇలా అన్నాడు, తమరు మహారాజులా, ఇక నా ప్రాణాలు దక్కవు. ఈ మాటలు రాజుగారి మీద కూడా తుపాకీ దెబ్బలా పనిచేశాయి. అందరి వంక చూసి తల పంకించాడు. మళ్ళీ టామ్ కేసి చూశాడు. నిరాశ సూచకమైన స్వరంతో ఇలా అన్నాడు, వట్టి పుకారేమోనని ఆశపడ్డాను, ఇది పుకారు కాదన్నమాట అని ఒక పెద్ద నిట్టూర్పు విడిచి మృదుస్వరంతో పిలిచాడు. రా నాయనా, నీ తండ్రి వద్దకురా, నీకు ఆరోగ్యం చెడింది అంటూ టామ్ని లేవదీశారు. వణుకుతూ వినయంగా సమీపించాడు ఇంగ్లాండ్ రాజును. భయం ముప్పిరిగొన్న ఆ చిన్న ముఖాన్ని ఆయన తన 2 చేతుల మధ్య తీసుకొని ప్రేమతో కళ్ళల్లోకి చూశాడు. పాడైపోయిన మనస్సు బాగుపడుతున్న సూచనలేమైనా కనిపిస్తాయేమోనని. చాలాసేపు అలాగే చూశాడు. టామ్ తలని తన రొమ్ముపై ఆనించి ఉంగరాల జుట్టుని నిమురుతూ అన్నాడు,
నీ తండ్రినే గుర్తించలేవా నాయనా? ఈ వృద్ధాప్యంలో నా గుండె బద్దలు చెయ్యకు. నన్ను గుర్తించానని చెప్పు. ఒక్కసారి తీయగా పలుకు, నన్నెరుగుదునని. తమరిని నెరుగుదును మహాప్రభు, మీరు నాకు మహారాజులు. నిజమే నిజమే, బాగానే ఉంది. కానీ అలా వణికిపోకు, శాంతించు, స్థిమితపడు. నిన్ను బాధ పెట్టేవారెవ్వరూ లేరిక్కడ. నిన్ను ప్రేమించేవారే తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇప్పుడు బావుందా? నీ దుస్వప్నం చెదిరిపోతోందా? పోతుంది కదూ. నువ్వెవరివో జ్ఞాపకం వస్తుంది కదూ. ఇందాక నువ్వు మరెవరివో అని అనుకున్నావట, ఇక అనుకోవు కదూ. మహారాజా, నన్ను నమ్మండి, నేను నిజమే చెప్పాను. నేను తమ దాసానుదాస ప్రజల్లో ఒకణ్ణి. నాది బిచ్చగాళ్ల కుటుంబం. తలవని తలంపుగా జరిగిన దురదృష్టం వల్ల నేనిక్కడకు వచ్చాను. అందులో నా తప్పేమీ లేదు ప్రభూ. నేనింకా పసిబాలుణ్ణి. నా ప్రాణం కాపాడండి. ఒక్క మాటతో మీరు నా ప్రాణం రక్షించగలరు. నన్ను క్షమించి వదిలేయండి. నీకు ప్రాణభయమా? యువరాజా, అలా మాట్లాడకు. నీకు వచ్చిన ప్రాణాపాయమేమీ లేదు. టామ్ సంతోషంతో చేతులు జోడించి, మహారాజా, మిమ్ము భగవంతుడు సర్వదా కాపాడుగాక అన్నాడు. వెంటనే తన వెనుక నిలబడిన ఇద్దరి ప్రభువులకేసి తిరిగి, మీరు మహారాజు వాగ్దానం విన్నారు. నా ప్రాణం రక్షించబడుతుంది. నేను స్వేచ్ఛగా పోవచ్చును అన్నాడు. ఈ మాటలు విని ఎవ్వరూ కదల్లేదు, మెదల్లేదు, నోరెత్తలేదు. చేతులు కట్టుకొని తలలు వంచుకునే ఉన్నారు. దీంతో టామ్కి మళ్ళీ అనుమానం కలిగింది. జంకుతూ రాజుకేసి తిరిగాడు. నేను పోవచ్చా మహారాజా? వెడతావా? వెళ్ళాలని కోరితే నిన్నెవరూ అడ్డగించరు. కానీ కాసేపు ఆగు. ఎక్కడికి పోతావు? వెళ్ళవచ్చుననుకున్నాను, క్షమించండి. నేను పుట్టి పెరిగినదొక పాత కొంపలో. అక్కడే నా తల్లి అక్కలు ఉన్నారు కనుక అదే నా ఇల్లు. అక్కడికే పోదామనుకున్నాను. ఈ మహాభవనాలు వైభవాలు నాకు కొత్త. నేనిక్కడ ఉండలేను. నన్ను పోనివ్వండి. రాజు నిశ్శబ్దంతో ఆలోచిస్తున్నాడు. ఆయన ముఖంలో విచారం స్పష్టంగా కనిపిస్తోంది. తరువాత ఇలా అన్నారు, బహుశా ఈ ఒక్క విషయంలోనే యువరాజు మనస్సు చెడినట్టు తోస్తోంది. మిగతా విషయాల్లో బాగానే ఉన్నారు. అయినా పరీక్ష చేద్దాం అంటూ రాజుగారు టామ్ని లాటిన్ భాషలో ఒక ప్రశ్న అడిగాడు. టామ్ నట్టుతూ లాటిన్లోనే జవాబులిచ్చాడు. రాజుకు పరమానందమైంది. ప్రభువులు, రాజవైద్యులు కూడా సంతోషంగా కనిపించారు. మామూలుగా మాట్లాడినట్టు లేకపోయినా లాటిన్ భాష పూర్తిగా మరచిపోలేదు. మనస్సు ఎక్కడో కొంచెమో దెబ్బతిన్నట్టుంది, కానీ పూర్తిగా దెబ్బతినలేదు. ఏమంటారు మీరు? రాజుగారి ప్రశ్నకి రాజవైద్యుడు ఇలా సమాధానమిచ్చాడు. నా అభిప్రాయం కూడా అదే మహారాజా. అనుభవజ్ఞుడైన రాజవైద్యుడు ఈ విధంగా ప్రోత్సాహకరంగా మాట్లాడేసరికి రాజు బాగా సంతృప్తి పడ్డాడు. ఇంకోసారి టామ్ని పరీక్షించాలని ఈ మాట ఫ్రెంచ్ భాషలో ప్రశ్న వేశాడు. టామ్ క్షణంసేపు బిత్తరపోతూ నోరు మెదపలేదు. అందరూ అతన్నే చూస్తున్నారు. టామ్ మరీ కంగారు పడి, ప్రభూ, ఆ భాష ఏదో నాకు రాదు అన్నాడు. ఈ సమాధానం విని తిరిగి నిరాశతో రాజు వెనక్కి వాలిపోయాడు. సేవకులు ఆయన్ని పట్టుకొని లేవదీయబోయారు. వాళ్ళని వారించి ఆయన ఇలా అన్నాడు, నన్నేం చేయకండి. బలహీనత మాత్రమే, మరేం లేదు. నాయనా, ఇలారా, నీ తల నా రొమ్ము మీద ఆనించు. అలా. త్వరలో నీ ఆరోగ్యం బాగుపడుతుంది. భయపడకు, ఇదేమీ పెద్ద జబ్బు కాదు. త్వరలో బాగవుతావు అంటూ చుట్టూ వేచి ఉన్న ప్రభువులకేసి తిరిగాడు. ఆయన మృదుస్వరం కఠినమైంది. కళ్ళల్లో మెరుపులు మెరిశాయి. ఇలాగన్నాడు, అందరూ సావధానంగా వినండి. నా కుమారుడు తాత్కాలికంగా పిచ్చివాడయ్యాడు. అతి చదువు మూలాన ఎప్పుడూ కదలక మెదలక కూర్చోవడం వల్ల ఇలా జరిగింది. అంతేగాని మరేం లేదు. ఇక నుంచి పుస్తకాలు గిరాటేయండి, మాస్టర్లని తరిమివేయండి. ఆటపాటలతో విలాసాలతో అతన్ని సంతోషపెట్టండి. అతని ఆరోగ్యం త్వరలో బాగుపడుతోంది. గొంతుక ఇంకా హెచ్చించాడు. మాటలు తీవ్రంగా బలంగా వస్తున్నాయి. అతడు పిచ్చివాడయ్యాడు, అయినా అతడు నా కుమారుడు. ఇంగ్లండ్ సింహాసనానికి వారసుడు. పిచ్చెక్కినా లేకపోయినా అతడే రాజ్యం చేస్తాడు, చేసి తీర్తాడు. వినండి జాగ్రత్తగా. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి. యువరాజు అనారోగ్యాన్ని గూర్చి ఎవడు నోరెత్తినా రాజద్రోహం నేరం చేసినవాడవుతాడు, మరణశిక్షకు గురి అవుతాడు.
కాసిని మంచినీళ్ళు. అబ్బా, కాలిపోతున్నా. ఈ కొత్త విచారంతో నా బలం ఉడిగిపోతోంది. చాలు, ఈ కప్పు తీసే. కాస్త చెయ్యి ఆసరా అయ్యి. పిచ్చెక్కిందా? ఇంతకి 1000 రెట్లు పిచ్చెక్కినా సరే అతడే వేల్స్ యువరాజు. సార్వభౌముడైన నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఈ రోజునే అతడిని శాస్త్ర ప్రకారంగా యువరాజుని చెయ్యండి. తక్షణమే ఈ ఆజ్ఞ అమలు జరగాలి. విన్నావా హెడ్ఫోర్డ్ ప్రభు? ప్రభువుల్లో ఒకడు రాజశయ్య ప్రక్కన మోకరించి, వంశపారంపర్య ఇంగ్లండ్కు మహాసేనాధిపతి అయిన మనిషి లండన్ గోపురంలో ఖైదీగా ఉన్నాడని మహారాజుకు తెలుసు. రాజద్రోహి అయిన వాని చేత మాట్లాడకు. ఆ ద్రోహి పేరు నా చెవుల పడనీయకు. వాడింకా బతికున్నాడా? రాజభక్తుడైన మహాసేనాధిపతి లేనందు మూలంగా నా కుమారునికి యువరాజు పదవి లేకుండా పోవాలా? లేదు, ఇదెంత మాత్రమూ జరగడానికి వీల్లేదు. నార్ఫోక్ ప్రభువుకు రేపు సూర్యుడుదయించేలోగా ఉరిశిక్ష విధించి తీరాలని నా మాటగా పార్లమెంటు వాళ్లతో చెప్పు. పార్లమెంటు నా మాట పాటించకపోతే నా శక్తిని రుచి చూస్తారు. హెడ్ఫర్డ్ ప్రభువు రాజువాక్కు శాసనంగా శిరసా వహిస్తాను అంటూ లేచి తాను మొదట నించున్న చోటికి వెళ్ళి నుంచున్నాడు. క్రమంగా రాజు ముఖంలో కోపం తగ్గింది. యువరాజా, ఇలారా, ఒక్క ముద్ది. ఏం, ఎందుకలా జంకుతావు? నేను నీ తండ్రిని కానా? మహారాజా, నాలాంటి నీచుణ్ణి ఇంత ప్రేమతో ఆదరిస్తున్నారు, కానీ ఉరిశిక్షకు గురి కాబోయే ఆ ప్రభువుని కూడా కనికరించండి. నీ హృదయం నాకు తెలుసు. నీ మనస్సు కొంచెం దెబ్బతిన్నా నీ హృదయం బాగానే ఉంది. నీది జాలిగుండె నాకు తెలుసు. కానీ ఈ నార్ఫోక్ ప్రభువున్నాడే, అతడు నీకు సింహాసనానికి మధ్య అడ్డం పడ్డాడు. మహాసేనాధిపతిగా మరొకరిని రాజభక్తుడైన వానిని చూసి నియమిస్తాను. శాంతించు యువరాజా. ఈ విషయం మీద అట్టే మదనపడి మనసు చెడగొట్టుకోకు. కానీ ఆయనను ఉరికంబానికి పంపించేది నేనే గదా, నా మూలానే గదా ఆయన అకాలంగా చచ్చిపోతున్నారు. అతడిని గూర్చి ఇంకా అట్టే ఆలోచించకు. అందుకతడు తగడు. నన్ను మరొక్కసారి ముద్దు పెట్టుకో. ఇక నువ్వు పోయి ఆడుకో నాయనా. నాకు శరీర బాధ ఎక్కువగా ఉంది, నీరసంగా ఉంది. కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. నీ మేనమామ హెడ్ఫర్డ్ ప్రభువుతో పోయి నీ ఈడు వాళ్లతో ఆడుకో. నేను కాస్త కుదుట పడ్డ తర్వాత వద్దువుగాని. ఈ ఆఖరి మాట విన్నాక టామ్కి అప్పటిదాకా ఉన్న కొంచెం ఆశ కూడా అంతరించింది. తనను ఇక వదిలేస్తారు, హాయిగా అఫల్కోటుకు పోవచ్చుననుకున్నాడు. కానీ మళ్ళీ వద్దువుగాని అంటున్నాడు రాజు. బరువెక్కిన గుండెతో టామ్ అవతలకి నడిచాడు. మళ్ళీ ఆ పొడుగాటి నడవాలో ప్రభువుల సేవకుల బారుల మధ్యగా పోవలసి వచ్చింది. యువరాజు గారు, అబ్బాయి గారు వస్తున్నారు అని గుసగుసలు వినిపించాయి తిరిగి. సంతోషమనేది ఏ కోశానా లేదు ఈ బిచ్చగాళ్ల కుర్రాడికి. జరిగిన అనుభవం అతన్ని కుంగదీసేసింది. ఈ మహారాజభవనంలో వైభవాలలో, విలోసాలలో, గౌరవాలలో, ఈ బంగారు పంజరంలో తనని ఓ దౌర్భాగ్యపు చిలకని చేసి పారేసి ఖైదు చేశారని తెలుసుకున్నాడు. అతని మాట కనుక్కునేవారు, వినేవారు, జాలి పడేవారు లేరు. దేవుడు దయ తలిస్తే తప్ప ఈ పంజరం నుంచి అతడినెవరూ రక్షించలేరు. 5-6 వారాల కిందట చూసిన నార్ఫోక్ ప్రభు ముఖం ఇంకా టామ్కి జ్ఞాపకముంది. ఇప్పుడెక్కడ చూసినా ఆ ముఖమే. ఆ కళ్ళే తనని నిందిస్తూ కనిపిస్తున్నాయి. ఎటు చూసినా ఆ ప్రభువు తలకాయే మొండెం నుంచి వేరైనట్టు కనబడి భయపెడుతోంది. పూర్వం అతడు కన్న కలలు ఎంత అందంగా, హాయిగా ఉండేవి. ఇప్పుడు జరుగుతున్న ఈ నిజమైన అనుభవం ఎంత దరిద్రంగా, దారుణంగా ఉంది. కోటలో యువరాజుకు చెందిన గదుల్లో ఒక విశాలమైన గదికి టామ్ని తీసుకుపోయారు. అక్కడ అతడు ఒక సుఖమైన ఆసనం మీద కూర్చోబెట్టబడ్డాడు. ఇది అతనికి ఇష్టం లేదు. ఎందుకంటే వయస్సులోనే కాకుండా అధికారంలో కూడా తనకంటే గొప్పవాళ్ళైన ప్రభువులు అంతమంది నించుని ఉండగా తను కూర్చోవడం ఏమి బాగుంటుంది? వాళ్ళని కూడా కూర్చోమని ప్రార్థించాడు. వాళ్ళు చిత్తం పర్వాలేదండి అంటారే గాని కూర్చోమని టామ్ ఇంకా బలవంతం చేసేవాడే. కానీ అతని మేనమామ హెడ్ఫర్డ్ ప్రభువు చెవిలో ఊదాడు. ప్రభు, వాళ్ళని బలవంత పెట్టకండి. తమ సన్నిధిలో వాళ్ళు కూర్చోవడం భావ్యం కాదు. సెయింట్ జాన్ ప్రభువు వచ్చాడు. టామ్కి మోకరించి లేచి ఇలాగన్నాడు.
మహారాజు నన్ను పంపించారు. తమతో రహస్యంగా ఒక విషయం మనవి చేయాలి. దయచేసి హెట్వర్డ్ ప్రభువుని తప్ప అందరినీ పంపించి వేస్తారా? టామ్కి ఏం చేయాలో తోచలేదు. తను పొమ్మంటే మాత్రం అంత గొప్ప గొప్ప వాళ్ళు వెడతారో లేదోనని అనుమానం వేసింది. ఇంతలో హెట్వర్డ్ ప్రభువు వంగి చెవిలో మళ్ళీ చెప్పాడు. చేతితో సైగ చేసినంత మాత్రాన అందరూ వెళ్ళిపోతారని, నోరు తెరవను కూడా అక్కర్లేదని చెప్పాడు. పెద్ద మనుషులంతా నమస్కారాలు చేసి వెళ్ళిపోగానే సెయింట్ జాన్ ప్రభువు ఇలా ప్రకటన చేశాడు. శ్రీ 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 మహారాజులం గారిలా ఆజ్ఞాపిస్తున్నారు. రాజ్య క్షేమానికి అవసరమైన కారణాల వల్ల యువరాజు గారు తమ అనారోగ్యాన్ని సాధ్యమైనంత వరకు దాచవలసిందని, తాము యువరాజు కాదని గాని, సింహాసనానికి వారసుడు కాదని గాని ఎవరితోనూ అనవద్దని, యువరాజు హోదాకు భంగం రాకుండా ఉంటూ ఆనవాయితీగా వస్తున్న గౌరవ మర్యాదలను ఇతరులు చూపించేటప్పుడు తిరగగొట్టవద్దని, మనోవ్యాధి మూలంగా తను పేదవాడినని భావిస్తున్నప్పటికీ ఆ మాట ఎవరితోనూ అనవద్దని, ఇదివరకు రోజు చూస్తూ ఉండి కూడా ఇప్పుడు మర్చిపోయిన మనుష్యుల్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవలసిందని, జ్ఞాపకం రాకపోయినప్పటికీ వచ్చినట్టే నటించాలని గాని దొరికిపోకూడదని, బహిరంగ సభల్లోనూ అక్కడ ఏం చేయాలో ఏమనాలో తోచని సందర్భంలో కంగారు పడకుండా హెట్వర్డ్ ప్రభువుని కానీ నన్ను కానీ సంప్రదించాలని, ఈ ఆజ్ఞ రద్దయ్యే వరకు హెట్వర్డ్ ప్రభువు నేను తమకు సలహాదారులుగా ఎప్పుడూ దగ్గరలోనే ఉంటూ ఉండాలని ఆ విధంగా మహారాజు ఆజ్ఞ చేశారు. మీకు భగవంతుడు త్వరగా ఆరోగ్యం ప్రసాదిస్తాడని ఆశిస్తున్నారు. ప్రకటన కాగానే సెయింట్ జాన్ ప్రభువు మళ్ళీ మోకరించి ఓ ప్రక్కకు వెళ్ళి నిలబడ్డాడు. టామ్ గుండె రాయి చేసుకుని అన్నాడు, ఇది మహారాజు ఆజ్ఞ, దానినెవరూ జవదాటరు. సాయశక్తులా నేను దాన్ని నెరవేరుస్తాను. ఎడ్వర్డ్ ప్రభువు అన్నాడు, మహారాజు వాంఛ ప్రకారం తమరు పుస్తకాల్లాంటి తలనొప్పి వస్తువులు వదిలిపెట్టి ఆటపాటల్లో గడపడం మంచిదని నా మనవి. లేకపోతే తరువాత తమరు విందులో అవస్థపడవచ్చు. టామ్ తెల్లమొహం వేశాడు. ఆ విందేమిటో అతనికి అంతుపట్టలేదు. సెయింట్ జాన్ ప్రభువు విచారంగా తన వంకే చూస్తుండడం గమనించి టామ్ సిగ్గుపడ్డాడు. సెయింట్ జాన్ అన్నాడు, తమ జ్ఞాపక శక్తి తమకు ఇంకా ద్రోహం చేస్తూనే ఉంది. కానీ మీరు చింతించకండి, అదే పోతుంది. నగరంలో జరిగే ఒక విందుకు తమరు హాజరవుతారని 2 నెలల క్రితం మహారాజు వాగ్దానమిచ్చి ఉన్నారు. ఆ విందు విషయమే హెట్వర్డ్ ప్రభువు ఇప్పుడు విన్నవించారు. తమకిప్పుడు గుర్తు వచ్చిందా? జ్ఞాపకం రాలేదని చెప్పడానికి విచారిస్తున్నాను అని సందేహిస్తూ చెప్పి మళ్ళీ సిగ్గుపడ్డాడు. ఇంతలో సేవకుడొకడు వచ్చి ఎలిజబెత్ జెన్గ్రే వస్తున్నారని ప్రకటించాడు. ప్రభువులిద్దరూ తొందరగా చూపులతో ఏదో మాట్లాడుకున్నారు. హెట్వర్డ్ ద్వారం కేసి వెళ్ళి బాలికలిద్దరినీ ఎదుర్కొని రహస్యంగా చెప్పాడు. యువరాజుకు ఒంట్లో సరిగా లేదు. ఆయన ఏదైనా మరిచిపోయినప్పుడు తమరు దాన్ని గమనించనట్టు నటించాలి. ఆశ్చర్యపడినట్టు కనపడవద్దు. అదే సమయంలో సెయింట్ జాన్ ప్రభువు టామ్ చెవిలో చెబుతున్నాడు, మహారాజు ఆజ్ఞను మర్చిపోకండి. మీకు చేతనైనంత వరకు జ్ఞాపకం చేసుకోండి. మిగతా విషయాలు జ్ఞాపకమున్నట్టే నటించండి. మీరు మనోవ్యాధితో బాధపడుతున్నట్టు వాళ్ళు గ్రహించకూడదు. మీకు తెలుసు కదా ఆ బాలికలు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో. మీలో మార్పు చూసి వాళ్ళు దుఃఖిస్తారు. కనుక జాగ్రత్తగా మసులుకోండి. నన్ను మీ మేనమామ గారిని ఇక్కడే ఉండమంటారా? టామ్ తలూపాడు. పాపం, ఎలాగైనా రాజాజ్ఞ ప్రకారం మసులుకోవడానికి సాయశక్తులా ప్రయత్నించాలని అనుకున్నాడు. ఉభయ పక్షాలు ఎంత జాగ్రత్తగా ఉన్నా సంభాషణ అప్పుడప్పుడు కాస్త ఇబ్బందిగా తయారైంది. ముఖ్యంగా టామ్కి నరాలు బిగిసి నేనింత గొప్ప పాత్రని నటించడానికి తగను అని ఒప్పేసుకోవాలనిపించింది చాలాసార్లు. కానీ యువరాణి ఎలిజబెత్ తెలివితేటల వల్ల, పక్కనున్న 2 ప్రభువుల చాకచక్యం వల్ల అంతా సర్దుకుపోయింది. జెన్ గ్రే పాపం తెలివి తక్కువగా ఒక ప్రశ్న వేసి టామ్ని కంగారు పెట్టింది. యువరాజు మహారాణిని ఇవాళ దర్శించాడని తలుస్తాను. టామ్ సందేహించాడు. బిక్కమొహం పెట్టాడు. నోటికొచ్చినదేదో అనేసేవాడే కానీ సెయింట్ జాన్ ప్రభువిది గ్రహించాడు. మంచి సమయస్ఫూర్తి గలవాడవడం చేత టామ్ బదులు అతనే సమాధానం చెప్పాడు. అవునమ్మా, యువరాజు మహారాణి దర్శనం చేసుకున్నారు. ఆమె ఆయనకు ధైర్యం చెప్పారు కూడా, తండ్రి గారికేం పర్వాలేదని. అవునా ప్రభు? టామ్ అవునన్నట్టు ఏదో గొణిగాడు. కానీ ప్రమాదకరమైన చోట కాలు పెడుతున్నట్టు అనిపించింది. తరువాత ఏదో మాటల మీద యువరాజు ఇక చదువు ఆపేస్తాడన్న మాట వచ్చింది. జెన్ గ్రే చాలా విచారం చూపిస్తూ,
అయ్యో పాపం, చదువు మానేస్తారా? కానీ అట్టే రోజులు కాదనుకుంటా. మీ తండ్రిగారిలాగానే మీరు కూడా అనేక భాషలు నేర్చుకుని గొప్ప విద్వాంసులవుతారు. నా తండ్రా అని అరిచాడు టామ్, తను యువరాజు హోదాలో ఉన్నట్టు మరచిపోయి. నా తండ్రికి తన భాష మాట్లాడమే చేతగాదు. అతనికంటే వీధుల్లో పొర్లాడే పందులు బాగా మాట్లాడా. టామ్ తలెత్తేటప్పటికీ సెయింట్ జాన్ ప్రభువు కళ్ళల్లో తీవ్రమైన హెచ్చరిక కనబడింది. టామ్ మాట సగంలో ఆపేసి సిగ్గుపడ్డాడు. నా జబ్బు నన్ను చాలా అవస్థలు పెడుతోంది. మహారాజుని అగౌరవపరచాలని నా ఉద్దేశం కాదు అని దీనంగా అన్నాడు. ఎలిజబెత్ తన సోదరుని చేతులు తన చేతుల్లోకి మృదువుగా తీసుకొని, మేమెరుగుదుము యువరాజా, తమ ఆరోగ్యం బాగోలేక ఆ మాటలన్నారే గాని మరేం కాదు. అది మీ తప్పు కాదు, మీ మనస్సుది అన్నది. మీ దయకి కృతజ్ఞుణ్ణి అని ఊరుకున్నాడు టామ్. మరొకసారి జెన్ గ్రే ఊరుకున్నది ఊరుకోక గ్రీకు మాటనొకదాన్ని టామ్ మీద తుపాకీలా పేల్చింది. టామ్ ముఖాన్ని చూడగానే అతనికి ఆ మాట ఏమీ అంతుపట్టనట్టు తెలిసిపోతుంది. యువరాణి ఎలిజబెత్ ఇది గ్రహించి టామ్ తరపున తనే జెన్ గ్రేకు గ్రీకు మాటల వర్షంతో సమాధానమిచ్చింది. వెంటనే సంభాషణ మరో విషయం మీదకు మరల్చింది. మొత్తానికి కాలం సరదాగానే గడిచింది. సంభాషణలో ఇప్పుడట్టే చిక్కులు రావడం లేదు. అందరూ తనని ప్రేమిస్తున్నారని, సరిగా ప్రవర్తించేందుకు సహాయపడుతున్నారని, తన తప్పుల్ని చూసి చూడనట్టు ఊరుకుంటున్నారని టామ్ గ్రహించాడు. దాంతో మొదట్లో ఉన్న బెరుకు తగ్గిపోయింది. సాయంత్రం లండన్ మేయర్ గారు చేయబోతున్న విందుకి ఆ ఇద్దరు బాలికలు కూడా వస్తారని తెలిసింది. అమ్మయ్య, వీళ్ళొస్తే మనకేం పర్వాలేదు. అంతమంది కొత్త వాళ్ల మధ్య ఒంటరిగాడినైపోను అని టామ్ సంతోషించాడు. 1 గంట కిందనైతే ఎలిజబెత్, జెన్ గ్రేలు తనతో వస్తారని తెలిస్తే చాలా భయపడేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళ మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. టామ్ని కంటికి రెప్పలా కాపాడుకొస్తున్న ఇద్దరి ప్రభువులకి ఈ సంభాషణ ధోరణి ఏమీ సరదాగా లేదు. తుఫాను పట్టి భీకరంగా ఉన్న సముద్రంలో పడవని కాపాడినట్టు కాపాడాల్సి వచ్చింది టామ్ని. ఈ బాధ్యత చాలా బరువుగానే ఉంది వాళ్ళకి. అందుచేత బాలికలు ఇంకా కదలరేం అన్నట్టు చాలాసేపు ఎదురుచూశారు. ఇవాళ్టికి ఇది చాలదన్నట్టు గ్విల్ఫర్డ్ డడ్లీ ప్రభు రాగోరుతున్నాడని ఓ సేవకుడు కబురు తెచ్చాడు. తమ పడవని ఇంకో తుఫానులోకి ప్రవేశపెట్టడం ఏమీ క్షేమంగా తోచలేదు వాళ్ళకి. అందుచేత డడ్లీ ప్రభునిప్పుడు రావద్దని చెప్పమని టామ్కి సలహా ఇచ్చారు చెవిలో. టామ్ అలాగే చేశాడు. జెన్ గ్రే, ఎలిజబెత్ గదిలో నుంచి ఇంకా కదల్లేదు. మౌనంగా కూర్చొని దిక్కులు చూస్తూ తికమక పడుతున్నారు. టామ్కేమీ అర్థం కాలేదు ఈ మౌనానికి కారణం. హెడ్ఫర్డ్ ప్రభు కేసి చూశాడు. ఆయన ఏదో కంటితో సైగ చేశాడు, కానీ అదేమిటో తెలియలేదు టామ్కి. కానీ ఎలిజబెత్ చురుకైనది కనుక ఇదంతా చిటికలో గ్రహించేసింది. ఇక నా సోదరుడు సెలవిస్తే వెళ్ళిపోతాం మేము అని గౌరవం ఉట్టిపడ్డట్టే అన్నది. మీకు సెలవిచ్చేందుకు నేనెంతవాణ్ణి? మీరు ఏదైనా సరే కోరడం తరువాయి, నెరవేర్చేందుకు నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. అయినా మీరు వెళ్ళాలనుకుంటున్నారు గనుక వెళ్ళండి అని టామ్ అంతకంటే మర్యాద ఉట్టిపడేట్టు పలికాడు. తరువాత మనసులో ఇలాగనుకున్నాడు, నేను రాజుల కథలు చదవడం వృధా కాలేదన్నమాట. నాకు తెలియకుండానే రాజమర్యాదలు, మాటల ధోరణి అలవాటైపోయాయి. అదంతా ఇప్పుడు అక్కరకు వస్తుంది. బాలికలిద్దరూ నిష్క్రమించాక టామ్ తన రక్షకులిద్దరికేసి తిరిగాడు. వాళ్ళు కూడా అలసిపోయినట్టు వాళ్ళ మొహాలే చెబుతున్నాయి. నేను బాగా అలసిపోయాను. ఏదన్నా మూలకు పోయి కాసేపు పడుకోవడానికి మీరు అనుజ్ఞ ఇస్తారా అని అడిగాడు. హెడ్ఫర్డ్ ప్రభు అన్నాడు, అనుజ్ఞ ఇవ్వవలసింది మీరు, ఆచరించవలసింది మేము. తమరు విశ్రాంతి కోరేటట్టయితే వెంటనే ఏర్పాట్లు చేస్తాము. ఆనక విందుకు వెళ్ళాలి కూడాను. విశ్రాంతి తీసుకోవడం మంచిది. హెడ్ఫర్డ్ 1 గంట మోగించాడు. ఒక నౌకరు వచ్చి నిలబడ్డాడు. సర్ విలియం హెర్బర్ట్ను రమ్మనవలసిందిగా చెప్పాడు. ఆ పెద్ద మనిషి 2 నిమిషాలలో చక్కా వచ్చి టామ్ను ఓ అంతఃపురంలోనికి తోడ్కొని పోయాడు. అక్కడ టామ్ మొదట చేయబోయిన పనేమిటంటే కప్పుతో మంచినీళ్లు తీసుకుని తాగబోయాడు. కానీ అతడు అందుకు కదలగానే ఒక సిల్కు సేవకుడు అడ్డం వచ్చి మోకరించి ఒక బంగారు పళ్ళెంలో కప్పు ఉంచి అందించాడు. తరువాత మన ఖైదీ చతికిలబడి
కాలిజోడు విప్పుకోబోయాడు. కానీ మరో సిల్కు సేవకుడు అడ్డం పడి అతి భక్తి చూపిస్తూ మృదువుగా కాలిజోడు విప్పేశాడు. ఇదే విధంగా ఇంకా 2-3 పనులు తనంతట తాను చేసుకోబోయాడు. కానీ ప్రతిసారి ఆ పనికి సంబంధించిన సిల్కు సేవకుడు అడ్డం రావడం, ఆ పని చేయడం జరిగింది. ఈ తతంగమంతా చూస్తే టామ్కి భలే విచిత్రమైంది. వీళ్ల తరహా చూడగా నా బదులు వీళ్లే ఊపిరి పీల్చి పెట్టేట్టున్నారు అనుకున్నాడు. అతని దుస్తులు మార్చబడ్డాయి. వెచ్చని కొత్త దుస్తులు తొడగబడ్డాయి. జాగ్రత్తగా మంచం మీద పడుకోబెట్టబడ్డాడు. పడుకున్నాడే కానీ నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే అతని బుర్ర నిండా అనేక ఆలోచనలు ఎలుకల వలె లుకలుకలాడుతుండడమే కాకుండా గది నిండా అతని పనులు చేసి పెట్టిన సేవకులు బిలబిలలాడుతున్నారు. వాళ్ళని పొమ్మని ఎలా చెప్పాలో తెలియక టామ్ ఊరుకున్నాడు. ఆయన పొమ్మని ఆజ్ఞాపించకుండా ఎలా పోవాలో తెలియక వాళ్ళు ఊరుకున్నారు. మొత్తానికి అందరికీ ఇబ్బందిగానే ఉంది. టామ్ అంతఃపురానికి వెళ్ళగానే అక్కడ అతని రక్షకులైన సెయింట్ జాన్ హెడ్ఫర్డ్ ప్రభువులు ఒంటరిగా మిగిలిపోయారు. కాసేపు మౌనంగా ఆలోచించారు. నిస్పృహగా అంటూ తలలు ఊగిస్తూ పచార్లు చేశారు. చివరికి ఉండబట్టలేక సెయింట్ జాన్ అడిగాడు, మీరేమనుకుంటున్నారు? ఏముంది, మహారాజు అవసాన దశలో ఉన్నారు. నా మేనల్లుడు పిచ్చివాడై ఉన్నాడు. పిచ్చితోనే సింహాసనం ఎక్కుతాడు. పిచ్చితోనే రాజ్యం చేస్తాడు. ఇంగ్లండును భగవంతుడే రక్షించాలి ఇక. అవును, అలాగే మరి. కానీ మీకు అనుమానాలు రావడం లేదా యువరాజు అని సెయింట్ జాన్ సంకోచిస్తూ మధ్యలోనే మాట ఆపేశాడు. అనదలచిన మాట అనేస్తే ఏం కొంప మునుగుతుందో అని జంకాడు. హెడ్ఫర్డ్ ప్రభువు అతని ఎదుట నిలిచి అడిగాడు, చెప్పండి, ఇక్కడ నేను తప్ప ఎవ్వరూ లేరు. నా మనసుని ఒక అనుమానం పీడిస్తున్నది. కానీ మీరు యువరాజుకు రక్తబంధువులు. మీరేమన్నా అనుకుంటారేమోనని భయపడుతున్నాను. మీరు క్షమిస్తే చెబుతాను. ఎంత పిచ్చివాడైపోయినా యువరాజు అంత ఇదిగా ఎలా మారిపోయారా అని ఆశ్చర్యం కలుగుతోంది. రాజలక్షణాలు పూర్తిగా పోయాయని కాదు, కానీ ఇంతవరకు ఆయన ప్రవర్తనకి ఇప్పటి ప్రవర్తనకి చాలా తేడాలు వస్తున్నాయి. తన తండ్రి గుణగుణాలనే మర్చిపోయేటంతగా ఎవరికైనా పిచ్చెక్కుతుందా? తనకు ఎవరు సేవకులో ఎవరు సమానులో గుర్తు రానంతగా పిచ్చెక్కుతుందా? ఎంత పిచ్చెక్కినా లాటిన్ జ్ఞాపకం ఉంచుకొని గ్రీక్ మర్చిపోతారా? మీరు కోపం తెచ్చుకోకండి, నా సందేహాలు తీర్చండి. తను యువరాజు కాదని ఆయన అన్న మాటలు చెవుల్లో రింగుమంటున్నాయి. ఇక ఆపండి, మీరు రాజద్రోహకరంగా మాట్లాడుతున్నారు. మహారాజు ఆజ్ఞ మర్చిపోయారా? మీ మాటలు నేను వినకూడదు. నాకు కూడా రాజద్రోహ నేరం చుట్టుకుంటుంది. సెయింట్ జాన్ భయంతో పాలిపోయాడు. తన తప్పు కప్పుకోవాలని ఇలా అన్నాడు, క్షమించండి ప్రభు, నేను తప్ప ఒప్పుకుంటున్నాను. ఈ సంగతి ఎవరికీ చెప్పనని వాగ్దానం చేయండి. నేనిక ఆ మాట మళ్ళీ ఎత్తను. మీరు నన్ను కాపాడాలి, లేకపోతే దుమ్మైపోతాను. సరే, మీ కోరిక మన్నిస్తాను. మళ్ళీ అలాంటి మాట ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఎత్తకండి. యువరాజు విషయంలో మీకెలాంటి అనుమానాలు అవసరం లేదు. అతడు నా చెల్లెలి పుత్రుడు. అతడు ఉయ్యాలలో ఊగే రోజుల నుంచి చూస్తున్నవాడిని. నాకు అతని ముఖం, గొంతుక, ఆకృతి ఆ మాత్రం జ్ఞాపకం ఉండవా? ఉన్మాదం వల్ల మనిషిలో ఎన్ని విచిత్రమైన మార్పులైనా వస్తాయి. మార్లీ ప్రభువుకి పిచ్చెత్తిన విషయం మీకు తెలుసుగా. ఆయన ఏం చేశాడు? 60 ఏళ్ల నుంచి చూస్తున్న తన ముఖం తనది కాదు, ఇంకెవరిదోననేవాడు. పైగా తన తలకాయ గాజుచో చేసిందనేవాడు. ముట్టుకుంటే కింద పడి పగిలిపోతుందని ఎవ్వరినీ ముట్టుకోనిచ్చేవాడు కాదు. ప్రభు, మీ అనుమానాలు తీసేయండి. అతడే యువరాజు. త్వరలో మీకు రాజవుతాడు. ఈ విధంగా మరికొంతసేపు సంభాషణ జరిగింది. సెయింట్ జాన్ ప్రభువు తన నేరాన్ని కమ్ముకోవడానికి కుర్రవాడు పాఠం వల్లించినట్లు అతడే యువరాజు, అతడే యువరాజు అని చాలాసార్లు చిలక పలుకులు పలికాడు. తనకిప్పుడు అనుమానం ఏ కోశాన లావలేసమైనా లేదన్నాడు. అతడు యువరాజు కాదని సాక్షాత్తు దేవుడు వచ్చి చెప్పినా తను నమ్మనన్నాడు. సెయింట్ జాన్ ప్రభువు సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. హెడ్ఫర్డ్ ప్రభువు మిగిలాడు. ఒక కుర్చీలో కూర్చుని గాఢంగా ఏదో ఆలోచించాడు. ఆలోచించిన కొద్దీ అతని బుర్రలో రకరకాల భావాలు అంతర్యుద్ధం చేయడం ప్రారంభించాయి.
ఏమీ తోచక అటూ ఇటూ పెద్ద పెద్ద అంగాలేస్తూ పచార్లు చేస్తూ ఇలా గొణగసాగాడు. టట్! అతడు యువరాజు కాకపోతే ఇంకెవడు? ఒక పేగుకు చెందకుండా, ఒక తల్లికి తండ్రికి పుట్టకుండా అంత అద్భుతంగా పోలికలు సరిపోయే పిల్లలిద్దరుండడం అసంభవం కదా. ఒకవేళ ఉంటారనుకో, ఒకళ్ళ స్థానంలోకి మరొకళ్ళు రావడం ఎలా జరుగుతుంది? ఇదంతా వట్టిది. ఒకవేళ అతడు నిజంగా యువరాజు కాదనుకో, ఎవడో దొంగే అనుకో, అయితే తను యువరాజుననే చెప్పి మోసగిస్తాడు గాని కాదని ఎందుకంటాడు? ఏమిటో అంతా గొడవగా ఉంది. ఏమైనా ఇతడే యువరాజు. పిచ్చెక్కింది అంతే. మధ్యాహ్నం 1 గంట దాటింది. టామ్ చాలా అవస్థపడుతూ బట్టలు తొడిగించుకున్నాడు. ఇది వరకటి కంటే ఈ బట్టలు మరీ ముద్దొస్తున్నాయి. ఈ బట్టల కార్యక్రమం ముగిశాక టామ్ని ఒక విశాలమైన హాలులోకి తీసుకుపోయారు. అది మంచి డాబుగా అలంకరించబడి ఉంది. అక్కడ యువరాజు కోసం భోజన ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఒక బల్ల మీద రకరకాల తినుబండరాలు అమర్చి ఉన్నాయి. పాత్ర సామానులన్నీ బంగారుతో చేసినవే. వాటి మీద అందమైన డిజైన్లు చెక్కి ఉన్నాయి. హాలులో చాలామంది సేవక ప్రభువులు చేతులు కట్టుకుని నించున్నారు. చర్చ్ అధికారి ఒకడు మామూలుగా భోజనానికి పూర్వం చేసే ప్రార్థన చేశాడు. వెంటనే టామ్ భోజనపు పళ్ళెం మీద దాడి చేశాడు. అతనికి ఓ చెడ్డ అలవాటు. ఏమిటంటే ఎదురుగా తినదగినదేదన్నా కనిపిస్తే వెనక ముందు ఆలోచించడు. ఎప్పుడూ ఆకలితో ఉండే ప్రాణి కదా, ఏం చేస్తాడు మరి? అతడు పళ్ళెం మీద తొందరపడి చేసిన దురాక్రమణను బర్కీలే ప్రభువు వారించి టామ్ మెడ చుట్టూ ముఖముల్ రుమాల్ వెడల్పుగా చుట్టాడు. బట్టలు అంటు కాకుండా ఇంగ్లీష్ వాళ్ళు అలాగే చుట్టుకుంటారు. వేల్స్ యువరాజులకు అలా రుమాలు చుట్టే ఉద్యోగం బర్కీలే ప్రభువులకు వంశపారపర్యం వస్తుంది. టామ్ ద్రాక్షారసం తనంతట తాను వంచుకొని తాగాలని చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ యముడిలా ఓ సిల్క్ నౌకరు మాట మాట్లాడితే అడ్డుపడేవాడు. వేల్స్ యువరాజుకు సంబంధించిన ఆస్వాదక ప్రభువు కూడా అక్కడే ఉన్నాడు. యువరాజు భోజనం చేసే ముందు అన్నీ రుచి చూడాలి. పూర్వకాలంలో రాజులు తమ విరోధులెవరైనా భోజన పదార్థాల్లో విషం కలుపుతారేమోనని భయంతో ముందు రుచి చూసేందుకని కొందరిని నియమించేవారు. ఆ రుచి చూసేవారికి అపాయం జరక్కపోతే అది మంచి ఆహారమేనన్నమాట. అంటే వాడి ఉద్యోగం చాలా ప్రమాదంతో కూడుకున్నదేనన్నమాట. కానీ మన కథాకాలం నాటికి ఈ ఉద్యోగం అంత సుఖమైనది ఇంకొకటి లేదు. ఎప్పుడో కానీ రుచి చూడవలసిన అగత్యం ఉండేది కాదు. ఈ ఉద్యోగానికి మనిషినే ఎందుకు నియమించేవాడో, కుక్కనో పిల్లినో ఎందుకు ఉంచేవారు కాదో మనకి తెలియదు. అయితే రాజులు చేసే చాలా పనులకి అర్థం కనిపించదనుకోండి. వీళ్ళుగాక అంతఃపుర ముఖ్య సేవకుడు ఆర్సీ ప్రభువు కూడా అక్కడ నించున్నాడు. ఎందుకు నించున్నాడో దేవుడికి తెలియాలి. ప్రధాన బట్లర్ ప్రభువు, మహాసేవక ప్రభువు, ప్రధాన వంట ప్రభువు కూడా చేతులు కట్టుకొని టామ్ కుర్చీ వెనకాల వినయంగా నించున్నారు. వీళ్ళుగాక టామ్కి ప్రత్యేకంగా 384 గురు సేవకులున్నారు. వాళ్ళంతా ఆ హాల్లో లేరు. అసలు అంతమంది ఉన్నట్టు కూడా టామ్కి తెలియదు. ఇక్కడున్న అందరికీ యువరాజుకి మతి చెడిందని, అతని పిచ్చి చేష్టలకి ఆశ్చర్యం చూపించవద్దని ముందే హెచ్చరిక జరిగింది. ఆ పిచ్చి చేష్టలు చూసి వాళ్ళు కళ్ళనీళ్ళ పెట్టుకున్నారే గాని నవ్వలేదు. తమకెంతో ఇష్టుడైన యువరాజు అలా అయిపోవడం చూసి వాళ్ళెంతో విచారించారు. టామ్ చాలా ఆసక్తితో తన మెడ రుమాలుని పరీక్షించాడు. ఎంత ముద్దొస్తోందో అది పాడైపోతుందేమో, తీసేయమన్నాడు. బర్కీలే ప్రభు మారు మాట్లాడకుండా రుమాలు విప్పేశాడు. ఇక తినడం ప్రారంభించాడు. అతను జన్మలో ఎప్పుడు రొట్టె వగేరా తినేందుకు చాకులు ఫోర్కులు ఉపయోగించలేదు. అందుచేత బంగారు చాకు ఫోర్కు చేతిలో పట్టుకున్నా ఎక్కువ భాగం వేళ్లతోనే కానిచ్చాడు. ఇది చూసి చూడనట్టు ఊరుకున్నారు అంతా. టామ్ ప్రతి అధరువుని జాగ్రత్తగా పరీక్షించాడు. వాటినెప్పుడు అతను ముట్టుకునెరగడు. అందుచేత ఇది తినొచ్చా, అది తినొచ్చా అని ప్రతిసారి అడిగాడు. అతని ప్రశ్నలకు చాలా వినయంతో జవాబిచ్చి ఊరుకున్నారు ప్రభువులు. భోజనం ఎలాగైతేనేం పూర్తయింది. టామ్ పళ్ళెంలో సీమ బాదాంకాయలుంటే గుప్పిళ్ల నిండా తీసుకుని జోబులు నింపుకున్నాడు.
అంతా చూసి చూడనట్టు ఊరుకున్నారు. కానీ మరు నిమిషంలో అతనికి అనుమానం వేసింది, తనేదో తప్పు చేసినట్టు. తననింతవరకు తన చేతులతో ఏ పని చెయ్యనివ్వలేదు వాళ్ళు. మరి బాదంకాయలు జేబులో పోసుకుంటే ఏమీ అనలేదేం వాళ్ళు? కనుక ఇందులో చేయగూడనిది, అరాజకరమైనది ఉండాలి. పెద్ద సమస్య వచ్చి పడింది. కానీ ఇంకో క్షణంలో అంతకంటే పెద్ద సమస్య వచ్చింది. టామ్ ముక్కు చివర దురద ప్రారంభమైంది. దాని దుంప తెగ ఆ అవయం ఊరికే గింజుకోవడం మొదలైంది. ఏం చేయాలో తెలియలేదు. తనంతట తాను గోక్కోవచ్చా, గోక్కోకూడదా? బాధ ఎక్కువైపోతోంది. దీనంగా అందరి వంక చూశాడు. కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. సేవక ప్రభువులు గబగబా ముందుకొచ్చారు. ఏమిటేమిటని వినయంగా అడుగుతూ, ఏడుపు దిగమింగుతూ టామ్ చెప్పాడు. నా ముక్కు చాలా క్రూరంగా దురద పెడుతోంది. ఇటువంటి అసాధారణ పరిస్థితుల్లో సాంప్రదాయకంగా ఏం చేయాలి? త్వరగా చెప్పండి, భరించలేకుండా ఉన్నాను. ఎవరు కుయ్ కై మనలేదు. తెల్లబోయి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూస్తూ నించుండిపోయారు. ఈ ఘోర దారుణ భీభత్స పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తోచలేదు. ఓ పెద్ద గోడల ఈ సమస్య అడ్డుపడింది. ఈ గోడని దూకేందుకు మార్గం పూర్వపు ఇంగ్లీషు చరిత్ర అంతా వెతికినా కనిపించలేదు. ఈ సమస్య మానవ మాతృడెవరు తొక్కి ఎరగని ఎడారి లాంటిది. అందులో అడుగు వేస్తే ఏం ప్రమాదం వాటిల్లుతోందో. కటకట ఇంగ్లీషు రాజవంశానికి ముక్కుగోకే ప్రభువు లేకపోయాడు గదా. ఈలోగా కన్నీళ్లు ముత్యాలలాగా బొటబొట టామ్ చెక్కిళ్లపై కారడం ప్రారంభించాయి. చివరికి శరీర బాధ ముందు రాజమర్యాదలు ఆచారాల గోడ తునకలై కూలిపడిపోయింది. టామ్ 2 చేతుల ముక్కు తీవ్రంగా గోకి దాన్ని నానా హింస పెట్టి అది పెట్టే బాధ తీర్చుకున్నాడు. దాంతో అతని బాధే కాదు, చుట్టూ ఆందోళన పడుతున్న ప్రభువుల బాధ కూడా తీరిపోయింది. భోజనం కాగానే మూతి చేతులు కడుక్కునేందుకు ఒక ప్రభువు బంగారు పళ్ళెంలో పన్నీరు తీసుకువచ్చి ఇచ్చాడు. తుడుచుకునే రుమాలు పట్టుకొని బర్కీలే ప్రభువు ఆ ప్రక్కనే నించున్నాడు. బంగారు పళ్ళెం కేసి టామ్ చాలాసేపు మెచ్చుకుంటూ చూశాడు. ఆ నీళ్లతో ఏం చేయాలో తోచలేదు. చివరికి పళ్ళెం ఎత్తి గడగడ 2-3 గుక్కలు తాగేశాడు. అది పన్నీరని, చేతులు కడుక్కునేందుకని అతనికేం తెలుసు? నీళ్ళేం బాగాలేవు ప్రభు, వాసన బాగుంది కానీ రుచి అదో మాదిరిగా ఉంది అని పళ్ళెం పట్టుకున్న ప్రభువుతో అన్నాడు. యువరాజు గారి ఈ కొత్త పిచ్చి చేష్ట అందరినీ విచార సముద్రంలో ముంచింది. దీని తర్వాత టామ్ మరొక తప్పు చేశాడు. చర్చ్ అధికారి భోజనానంతరం తిరిగి ప్రార్థన చేయాలి. అది అయిందాకా యువరాజు కుర్చీలోంచి లేవకూడదు. చర్చ్ అధికారి చేతులు ముకుళించి టామ్ కుర్చీ వెనుక నిలబడి ప్రార్థించడానికి నోరు తెరిచాడు. కానీ టామ్ ఇదేమీ గమనించక కుర్చీ వెనక్కి తోసి లేచాడు. టామ్ మళ్ళీ విశ్రాంతి కోరాడు. అతన్ని శయనాగారానికి తీసుకుపోయి వదిలేశారు. అక్కడ అసలు యువరాజుకు చెందిన ఉక్కు కవచం వంక మీద కనిపించింది. దానిమీద బంగారు నగేషి చాలా ఉంది. దాన్ని ఇటీవలే మహారాణి పార్ అమ్మగారు యువరాజు ఎడ్వర్డ్కు బహుమతి చేశారు. టామ్ దాన్ని ఎవరి సహాయం లేకుండా తనంతట తానే తొడుక్కున్నాడు. ఇంకా ఉక్కు శిరస్త్రాణం మొదలైనవి కూడా ధరించాడు. ఇంతలోకే తను భోజనశాల నుంచి తీసుకువచ్చిన సీమ బాదాం కాయలు జ్ఞాపకం వచ్చాయి. 3వ కంటివాడు చూడకుండా, తనను ఏ పని చేసుకోనివ్వక అడ్డుపడే నౌకర్ల మూక లేకుండా తనంత తను తన సొంత చేతులతో సీమ బాదాంకాయలు పగలగొట్టుకు తినడం ఎంత మజాగా హుషారుగా ఉంటుంది. వెంటనే కవచం శిరస్త్రాణం విప్పి దేని స్థానంలో దాన్ని పెట్టేశాడు. బాదాంకాయలు కొట్టుకు తినడం మొదలెట్టాడు. టామ్ చేసిన పాపాలకు శిక్షగా దేవుడతన్ని యువరాజును చేసిన తరువాత మొదటిసారిగా అతడు నిజమైన ఆనందం అనుభవించాడు. బాదాంకాయలన్నీ అయిపోయాక ఓ మూల అల్మారాలో ఏవో పుస్తకాలు కనిపించాయి. వాటిలో ఇంగ్లీష్ రాజదర్బారుకు చెందిన మర్యాదలు ఆచారాలు తెలిపే పుస్తకం ఒకటి కనిపించింది. టామ్ అది చూసి సంతోషంతో గంతులేశాడు. మెత్తటి పరుపు మీద కాలు మీద కాలేసుకొని పడుకొని పుస్తకం తీక్షగా చదవసాగాడు. ప్రస్తుతానికి అతడిని అలా ఒంటరిగా చదువుకోనిద్దాం. దాదాపు 5-6 గంటల వేళ మహారాజు హెన్రీ నిద్రలేచాడు.
నిద్ర వలన అతడేమీ తేరుకోకపోగా మరింత కలత చెందినట్టు తోచాడు. తనలో తాను ఇలా గొనుక్కున్నాడు. దుస్వప్నాలు. నా ఆఖరి గడియ సమీపించినట్టుంది. ఈ పీడకలలకు అదే అర్థం. నాడి కూడా అంతకంతకు బలహీనమైపోతున్నది. ఇంతలో ఆ కళ్ళల్లో క్రౌర్యం మెరిసింది. కానీ అతడు చనిపోకముందు మాత్రం నేను కళ్ళు మూయను అనుకున్నాడు. సేవకులు మహారాజు మేలుకొని ఉండడం కనిపెట్టి బయట ఖజానా మంత్రి వేచి ఉన్నారని తెలిపారు. లోపలికి రమ్మనండి అని రాజు ఆదుర్దగా ఆజ్ఞాపించాడు. ఖజానా మంత్రి ప్రవేశించి మహారాజు శయ్య ప్రక్కన మోకరిల్లాడు. మహారాజు ఆజ్ఞ ప్రకారం రాజ్యంలోనే ప్రభువులందరూ యథోచిత వేషాలలో శాసనసభలో సమావేశమయ్యారు. నార్ఫోక్ ప్రభువుకు మరణశిక్ష విధించారు. ఇక మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు. రాజముఖంలో వికృత సంతోషం ప్రతిఫలించింది. నన్ను లేవనెత్తండి. నేను స్వయంగా పార్లమెంటుకు వస్తున్నాను. నా చేతులతో స్వయంగా ఆజ్ఞాపత్రంపై ముద్ర వేస్తాను. రాజు ఇక మాట్లాడలేక ఆపేశాడు. సంతోషంతో ఎర్రబడిన అతని ముఖం మళ్ళీ పాలిపోయింది. సేవకులు ఆయనను శయ్య మీద పడుకోబెట్టారు. ఆయన విచారం సూచించే కంఠంతో అన్నాడు, ఈ మధుర క్షణం కోసం ఎన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. చివరకు అది రానే వచ్చింది. కానీ దానిని కళ్ళారా చూసే అదృష్టం లేదు నాకు. త్వరగా వెళ్ళాలి నువ్వు. త్వరగా. రాజముద్ర నీ ఆధీనంలో ఉంచుతున్నాను. ఆజ్ఞాపత్రం నమ్మకస్తులైన వాళ్ళ చేత తయారు చేయించి రాజముద్ర వేయించు. సూర్యాస్తమయం కాకముందే నార్ఫోక్ ప్రభువు శిరస్సు నాకు చూపించాలి. త్వరగా అని రాజు ఖజానా మంత్రికి ఆజ్ఞాపించాడు. మహారాజు ఆజ్ఞ శిరసా వహించబడుతోంది. రాజముద్రను తమరు నాకు అప్పగిస్తే నేను ఆ పని నెరవేర్చగలను. రాజముద్ర అది నీ దగ్గరే ఉంది కదా. మహారాజు క్షమించాలి. నార్ఫోక్ ప్రభు మరణశిక్ష పత్రం మీద దానిని ముద్రించే వరకు ఇంకా ఏ పనికి దానిని ఉపయోగించబోమని తమరే 2 రోజుల క్రితం నా దగ్గర నుంచి తీసుకున్నారు. అవును, జ్ఞాపకం వచ్చింది. తీసుకున్నాను. అయితే ఏం చేశానో, ఎక్కడ పెట్టానో నాకు మతిపోయింది. జ్ఞాపకం రావడం లేదు. తమాషాగా ఉందే అంటూ లోపల రాజు ఏదో అనుకోసాగాడు. చివరికి హెడ్వర్డ్ ప్రభువు మోకరించి ఇలా విన్నవించాడు. మహారాజు క్షమిస్తే నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు చెప్పగలను. ఆ రోజున వేల్స్ యువరాజు గారికి తమరు రాజముద్రను ఇచ్చారు దాచమని. నిజమే, గుర్తొచ్చింది. త్వరగా తీసుకురా. అట్టే వ్యవధి లేదు. హెడ్వర్డ్ ప్రభువు టామ్ వద్దకు పరుగున వెళ్ళాడు. కానీ వెంటనే తిరిగి వచ్చాడు వట్టి చేతులతో. చెడ్డ వార్తను వినిపించవలసి వచ్చినందుకు విచారిస్తున్నాను ప్రభు. యువరాజు గారికి మతి భ్రమణ ఇంకా తగ్గలేదు. రాజముద్రను పుచ్చుకున్నట్టే ఆయనకు జ్ఞాపకం లేదు. అందుచేత యువరాజు గారే విశాలమైన గదులు, మందిరాలు వెతుకుతూ కూర్చుంటే కాలయాపన కాగలదని మహారాజు అని మూలగడంతో హెడ్వర్డ్ ప్రభువు మాట మధ్యలో ఆగిపోయాడు. గద్గద కంఠంతో రాజు ఇలాగన్నాడు, పాపం యువరాజుని శ్రమ పెట్టకండి. ఆయనను భగవంతుడింకా కరుణించలేదు. ఇంకా అలాగే ఉన్నందుకు నా విచారం ఆపుకోలేకుండా ఉన్నాను అంటూనే మహారాజు కళ్ళు మూసి ఏదో గొణుక్కోసాగాడు. తరువాత గొనుగుడు కూడా మానేసి నిశ్శబ్దంగా పడుకున్నాడు. మళ్ళీ కాసేపటికి కళ్ళు తెరిచి చుట్టూ శూన్యంగా కలయజూశాడు. శయ్య పక్కన మోకరించి ఉన్న ఖజానా మంత్రి కనపడ్డాడు. వెంటనే కోపంతో కంపిస్తూ, ఇంకా ఇక్కడే ఉన్నావా? ఆ రాజద్రోహి గతే నీకు పట్టాలని కోరుతున్నావా? వెంటనే నా ఆజ్ఞ నెరవేర్చకపోతే రేపు నీతల కూడా ఎగిరిపోతోంది అని అరిచాడు. ఖజానా మంత్రి భయంతో కొయ్యబారిపోయాడు. రాజముద్ర కోసం మాత్రమే ఆగానని చెప్పాడు. నీకేం మతిపోయిందా? నేను విదేశాలకు వెళ్ళేటప్పుడు వెంట తీసుకుపోయే చిన్న ముద్ర లేదు? పెద్ద రాజముద్ర పోయినప్పుడు చిన్నది ఉపయోగించాలని తెలియదు? వెంటనే పో. రాజద్రోహి శిరస్సు తీసుకురాకుండా ఇక నా కంట పడకు, పో. అపాయకరమైన రాజసన్నిధి నుంచి ఖజానా మంత్రి కన్ను మూసి తెరిచేలోగా నిష్క్రమించాడు. నామమాత్రంగా ప్రజల ప్రతినిధి అయిన పార్లమెంటు అదివరకే నార్ఫోక్ ప్రభువుకు మరణశిక్ష విధించింది. శిక్షాపత్రం మీద రాజముద్ర కూడా త్వరగా వేయబడింది. దురదృష్టవంతుడైన నార్ఫోక్ ప్రభువు శిరశ్ఛేదానికి ముహూర్తం నిర్ణయించారు. రాత్రి 9 గంటలకల్లా రాచనగరు ఆనుకుని ఉన్న థేమ్స్ నది రేవు యావత్తూ దేదీప్యమానంగా ప్రకాశించింది. నది తీరాన దీపాల తోరణాలు ఆ ప్రాంతాన్ని పట్టుపగటిలాగా చేశాయి.
నదిలో పొడుగునా కనిపించే మేర వరకు వినోద నౌకలు సోమరిగా ఊగుతూ తూగుతూ తేలియాడుతున్నాయి. ప్రతి నౌకలోనూ జనం కిక్కిరిసి ఉన్నారు. ప్రతి నౌకలోనూ రంగురంగుల దీపాలు శోభాయమానంగా వెలుగుతున్నాయి. వసంత వాయువుల్లో మెల్లిగా ఉయ్యాలలూగే పువ్వుల తోటలా ఉంది ఆ దృశ్యం. రేవుకు విశాలమైన మెట్లున్నాయి. అక్కడి దృశ్యం చూసి తీరవలసిందే. తళతళా మెరిసే ఉక్కు కవచాలు, ఖడ్గాలు, శిరస్త్రాణాలు ధరించి బారులు తీర్చి నిలబడ్డారు. సైనికులు, రాజసేవకులు ఉత్సాహ ప్రయత్నాలు పూర్తి చేస్తూ హడావిడిగా తిరుగుతున్నారు. ఇంతలో అక్కడకు చేరిన మామూలు జనాన్ని రాజసైనికులు చెల్లాచెదురుగా తరిమేశారు. అంతా దేనికోసమో ఎదురుచూస్తున్నారు. నౌకల్లోని జనం నిలబడి రాచనగరుకేసి మెడలు నిక్కించి చూస్తున్నారు. దాదాపు 40-50 రాజనౌకలు మెట్ల దగ్గరికి వచ్చి వరుసగా ఆగాయి. వాటి అందం చెప్పతరం కాదు. బంగారపు పూతతో, జెండాలతో, తోరణాలతో దగదగలాడుతున్నాయి. జెండా కర్రలకి వెండి మువ్వలు కట్టారు. గాలి వీచినప్పుడల్లా అవి కదలి కిణకిణ సంగీతం ధ్వనిస్తున్నాయి. వాటిలో కొన్ని మరీ ముఖ్యమైన నౌకలున్నాయి. అవి వేల్స్ యువరాజుకు సన్నిహితులైన ప్రభులవి. అవి మరీ డాబుగా ఉండి కళ్ళు చెదరగొడుతున్నాయి. కొన్ని నౌకల్లో ఖడ్గాలు, డాలులు ధరించిన సైనికులున్నారు. వీరుగాక బోలెడు మంది భజంత్రీలు కూడా ఉన్నారు. ఈలోగా కోట గేటు దగ్గర అంతా ఎదురు చూస్తున్న ఊరేగింపు తాలూకు ముందరి జనం కనిపించారు. వీరు సైనికులు. గేటు దాటి యువతలకు రాగానే వారంతా 2 వరుసలుగా చీలిపోయి గేటు దగ్గర నుంచి మెట్లు దాటి నీటి అంచు వరకు 2 బారులుగా నిలబడ్డారు. తరువాత సేవకులు వచ్చారు. మృదువైన తివాసీని గేటు నుంచి నీటి దాకా పరిచారు వాళ్ళు. వెంటనే కోటలో నుంచి బాకాలు మోగాయి. నౌకల్లోని భజంత్రీలు వెంటనే అందుకొని ఉత్సవ సంగీతం మొదలుపెట్టారు. తరువాత గేటులోంచి లండన్ నగరంలోని ఉద్యోగులు ఎవరి అధికార వేషంలో వారు ఒకరి తరువాత ఒకరు వచ్చారు. జడ్జీలు, మంత్రులు, సైనికాధికారులు వచ్చారు. తరువాత ఫ్రెంచ్ రాయబార కార్యాలయపు ఉద్యోగస్తులు, వాళ్ళ వెనుక స్పెయిన్ రాయబార ఉద్యోగస్తులు వచ్చారు. ఇంకా వెనక మరీ గొప్ప గొప్ప ఇంగ్లీషు సామంతులు, వాళ్ళ సేవకులు వచ్చారు. కోటలో మళ్ళీ బాకాలు మారుమోగాయి. యువరాజు మేనమామ, కాబోయే సొమర్సెట్ రాష్ట్రాధిపతి అయిన హెడ్ఫర్డ్ ప్రభువు వచ్చాడు. ఆయన కోటకేసి తిరిగి వంగి వంగి సెల్యూట్ చేస్తూ వెనక్కి నడవడం మొదలెట్టాడు. వేల్స్ యువరాజు ఎడ్వర్డ్ ప్రభువుకు దారివ్వండి అనే నినాదాలు మిన్నుముట్టాయి. కోట బురుజుల మీద బోలెడన్ని ఫిరంగులొక్కసారి భూన భోంతారాళం దద్దరిల్లేటట్లు మోగాయి. నది మీద నౌకల్లోని జనం యువరాజుకు స్వాగత నినాదాలు చేశారు. ఈ మహోత్సవానికంతటికీ కారణపురుషుడైన మన బిచ్చగాడు టామ్ కాంటీ గేటు వద్ద ప్రత్యక్షమయ్యాడు. ఓ, అతని సౌందర్యం వర్ణించతరం కాదు. తెల్లటి శాటిన్ వస్త్రాలు, నడుముకు ఎర్రటి జరీ బెల్టు ధరించాడు. భుజాల మీద నుంచి వెనక్కి జరీ వస్త్రం ఒకటి నేల వరకు జీరాడుతున్నది. రొమ్ము మీద, మోచేతుల వద్ద, మణికట్ల వద్ద వేల్స్ యువరాజులకు ఆచార ప్రకారంగా అలంకరించబడే రత్న పతకాలున్నాయి. అతని మీద కాంతి పడిన ప్రతి చోట దగద్దగాయమానంగా మెరిసిపోతున్నది. ఓ టామ్ కాంటీ, ఏం పుణ్యం చేసుకుని పుట్టావు. నువ్వు పుట్టిన ఆ మురికి గుంటకి, ధరించిన చిరు గుడ్డలకి, అనుభవించిన బాధలకి, ఇప్పుడు అనుభవించే ఈ వైభవాలకి ఎక్కడన్నా పోలిక ఉందా? ఏం అదృష్టం నీది. అసలు యువరాజును జాన్ కాంటీ అఫల్కోర్టుకు లాక్కుపోవడం, వారి వెనుక బిచ్చగాళ్ల గుంపు ఇకిలిస్తూ సకిలిస్తూ అనుసరించడం మనం చూశాం. యువరాజు పక్షాన మాట్లాడిన వ్యక్తి ఒక్కడే. కానీ అతని మాటను జాన్ కాంటీ లెక్క చేయకపోగా మిగతా జనం అంతా వేళాకోళం చేశారు. యువరాజు స్వేచ్ఛ కోసం పెనుగులాడడం మానలేదు. తనకు జరుగుతున్న అవమానాన్ని ప్రతిఘటించడం కూడా మానలేదు. చివరికి జాన్ కాంటీ ఇక సహించలేక చేతిలోనే బడిత ఎత్తాడు యువరాజుని మెత్తడానికి. యువరాజు పక్షాన ఇందాక మాట్లాడిన ఆ వృద్ధ వ్యక్తి ఒక్క ఉదుటన అడ్డుపడ్డాడు జాన్ కాంటీకి. యువరాజు తల మీద పడవలసిన బడిత ఆ వృద్ధుడి మణికట్టు మీద పడింది. కాంటీ గర్జించాడు. అడ్డం వస్తావట్రా ముసలి కుక్క, ఇదిగో నీకు బహుమతి అంటూ కర్రతో వృద్ధుడి తల మీద బలంగా కొట్టాడు. ఒక పెద్ద మూలుగు వినబడింది.
వృద్ధుడి బడుగుదేహం జనుల కాళ్ల వద్ద వాలిపోయింది. మరుక్షణంలో అది చీకటి ముసుగులో దాక్కున్నది. జనం ఈ ఘోర సంఘటనకు ఏమాత్రం చలించక ముందుకు సాగిపోయారు. మరికొద్దిసేపటిలో జాన్ కాంటీ కొంపలో యువరాజు బంధించబడి ఉన్నాడు. ఇతరులెవ్వరూ లోనికి రాకుండా కాంటీ తలుపులు బంద్ చేశాడు. మినుకు మినుకుమంటున్న కొవ్వొత్తి వెలుగులో యువరాజు చుట్టూ పరిశీలనగా చూశాడు. బూజు చెత్త చెదారంతో నానా భ్రష్టుగా ఉన్న కొంపని, అందులోని జనాభాని చూసేటప్పటికీ యువరాజుకు రోత పుట్టింది. 2 బాలికలు, ఒక మధ్య వయస్కురాలు గోడకు కరుచుకుని నించున్నారు. యజమాని చేతుల్లో నిత్యం బడిత పూజకు అలవాటు పడిన పశువులు యజమానిని చూడగానే ఎలా బెదురుతూ వణుకుతూ దొంగచూపులు చూస్తాయో అలా చూస్తున్నారు వాళ్ళు. ఒక మూల నుంచి ఒళ్లంతా ముడతలు పడి నెరిసిన జుట్టంతా చిందరవందరగా రేగి ఉన్న ముసలిదొకతే వచ్చింది. ఆమె కళ్ళు వికృతంగా నవ్వుతున్నట్టున్నాయి. జాన్ కాంటీ ఆమెతో అన్నాడు, ఒసేయ్ ముసల్దానా, నీకివాళ భలే తమాషా చూపిస్తాను. కాసేపు నువ్వు మాట్లాడకుండా నోరు మూసుకో. ఆ తరువాత నీ ఓపిక నీ చేతుల ఓపిక. ఒరేయ్ కుంక, ఏది ఇందాకటి వాగుడు మళ్ళీ వాగు. నీ పేరేమిటో, నువ్వెవరివో చెప్పు. ఈ అవమానకరమైన వాక్యాలతో యువరాజు మొహంలో నెత్తురు ఉబికి వచ్చింది. కోపంతో ఊగుతూ, మాట్లాడమని నన్నాజ్ఞాపించడానికి నీకు అధికారం లేదు. మళ్ళీ చెబుతున్నా విను. నేను వేల్స్ యువరాజు ఎడ్వర్డ్ని. ఈ సమాధానం విని ముసల్దానికి నోట మాట రానంత పని అయింది. మేకుతో దిగేసినట్టు నించున్న చోటనే పాతుకుపోయి నోరు తెరుచుకొని యువరాజును చూసింది. ముసల్ది అలా తెల్లబోయి శూన్యంగా చూడడం చూసి ఆమె కొడుకు పగలబడి నవ్వాడు. కానీ యువరాజు సమాధానం విని టామ్ తల్లి అక్కలు నవ్వలేదు. దీనికంతటికీ పర్యావసానం ఏమిటో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ముందుకు వచ్చి యువరాజును కౌగిలించుకొని అయ్యో టామ్, అయ్యో టామ్ అని దుఃఖించసాగారు. టామ్ తల్లి యువరాజు కాళ్ల వద్ద కూలబడి చేతులు అతని భుజాల మీద వేసి అతని కళ్ళల్లోకి దీనంగా చూస్తూ, అయ్యో నా కొడుకా, ఆ వెధవ పుస్తకాలు చదవద్దురా అంటే విన్నావు కాదు. అవి చదివి నీకు మతిపోయింది. అయ్యో నాయనా, నా మాట ఎందుకు విన్నావు కావు. నా గుండెలు చీల్చబోకు నాయనా అని ఏడ్చింది. యువరాజు ఆమె చేతులు తీసివేసి మెల్లిగా అన్నాడు, అమ్మీ, నీ కొడుకు సుఖంగానే ఉన్నాడు. అతనికి మతి పోలేదు, ఏం పోలేదు. బెంగపడకు. నన్ను కోటకి చేర్చండి. నా తండ్రి అయిన మహారాజు వెంటనే మీ అబ్బాయిని మీకు పంపిస్తాడు. నీ తండ్రి మహారాజా, ఏమిటి మాటలు చిట్టి తండ్రి, అలాగనకు. ఈ మాటలు ఎవరన్నా వింటే మన కొంప మునుగుతుంది. రాజభటులు వచ్చి మనను కోట్లో తోస్తారు. ఇదిగో నా కేసి చూడు నాయనా, నేను గుర్తులేను. నేను నీ తల్లిని కదూ. యువరాజు తల అడ్డంగా ఊపాడు. నీ మనస్సుని కష్టపెట్టడం నాకేమీ ఇష్టం లేదు. కానీ ఇది ముమ్మాటికి నిజం. ఇంతకుముందు నీ ముఖం ఎప్పుడూ చూసి ఎరుగను. టామ్ తల్లి నిట్టూర్పు విడిచి కళ్ళు చేతులతో మూసుకుంది. గుండెలు బద్దలయ్యేట్టు రోదించసాగింది. ఇంతేనా తమాషా? ఇంకాసేపు జరగనివ్వండి నాటకం అని అరిచాడు కాంటీ. ఏం బెట్, నోరు మూసుకొని నించున్నావు? ఒసే నాన్, మీకు మర్యాద లేదటే. యువరాజు ఎదురుగా నుంచుంటే మీరలా నించోవచ్చా? మోకాళ్ల మీద పడి నమస్కరించండి అని మళ్ళీ గుర్రంలా సకిలించాడు. బాలికలిద్దరూ తండ్రిని బతిమాలుకోసాగారు, తమ తమ్ముడిని విడిచిపెట్టమని. నాన్ అన్నది, నాన్న, తమ్ముణ్ణి పడుకొని నిద్రపోతే మతి మళ్ళీ వస్తుంది, పిచ్చిపోతుంది. నాన్న, ఈ మాత్రం కనికరం చూపు. నిజం నాన్న, పాపం వాడు బాగా అలసిపోయి నీరసంగా ఉన్నాడు. తెల్లవారితే మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. మామూలుగా పిచ్చమెత్తి తెస్తాడు అని బెట్ కూడా తండ్రిని ప్రార్థించింది. కుమార్తెలిద్దరూ ఇలా ప్రార్థించేసరికి అంతవరకు సకిలిస్తూనే ఉన్న జాన్ కాంటీ శాంతించాడు. ఇక అసలు పనికి ఉపక్రమించాడు. యువరాజు కేసి తిరిగి కోపంగా అన్నాడు, ఈ కొంప యజమానికి రేపు 2 పెన్నీలు ఇవ్వాలి. ఏయ్, 2 పెన్నీలు తెలిసిందా? 6 నెలల అద్దె 2 పెన్నీలు. కాస్తా కూస్తా అనుకున్నావేమో. రేపు గనక అది ఇవ్వకపోతే ఇక్కడ నుంచి తరిమేస్తాడు. నువ్వు తెచ్చిందేదో చూపించు. యువరాజు ఇలా జవాబిచ్చాడు, నీ వ్యవహారాలతో నన్ను బాధపెట్టకు. మళ్ళీ చెబుతున్నా, నేను మహారాజు కుమారుడిని. చేటంత వెడల్పున్న జాన్ కాంటీ అరచేయి యువరాజు తల మీద పిడుగులా పడింది. ఆ దెబ్బతో అతడు తూలుతూ పోయి టామ్ తల్లి ఒళ్ళో పడ్డాడు.
ఆమె అతన్ని గుండెకు ప్రేమగా అదుముకుంది. భర్త కొట్టే దెబ్బలకు అడ్డం వచ్చి యువరాజుని రక్షించింది. బాలికలిద్దరూ భయంతో వణుకుతూ ఒక మూల నక్కారు. ఈలోగా తన ఆశ్చర్యం నుంచి తెప్పరిల్లుకుంది బామ్మ. ఆమె కాలం వృధా అయిపోతుందని ఆదరా బాదరాగా ముందుకొచ్చింది కొడుక్కి సహాయపడడానికి. యువరాజు టామ్ తల్లి ఒళ్ళో నుంచి విదిలించుకొని లేచి, అమ్మీ, నువ్వు నా కోసం బాధపడకు. ఈ పందుల కడ్డం రాకు నా కోసం. నేను వాళ్ళనెదుర్కొంటాను అన్నాడు. ఈ మాటలతో మరింత హుషారొచ్చింది పందులకి. యువరాజు శరీరం మీద తీవ్రంగా మోదడం ప్రారంభించారు. అటు నుంచి జాన్ కాంటీ గుద్దులు వేయడం, ఇటు నుంచి బామ్మ గిల్లడం కొరకడం సాగించారు. ఈ పని అయిన తర్వాత ఖైదీ మీద సానుభూతి చూపించినందుకు టామ్ తల్లిని, నాన్ బెట్లని హింసించారు. ఇక పడుకోండి అంతా, ఈ నాటకం చాలు ఇవాల్టికి అని ఆజ్ఞాపించాడు కాంటీ. దీపం ఆర్పేశారు. ఎవరి స్థానాల్లో వాళ్ళు చేరుకొని పడుకున్నారు. కుటుంబ యజమాని, అతని తల్లి పందుల్లా గుర్రు పెడుతూ నిద్రపోయారు. వెంటనే బాలికలు యువరాజుకు చలివేయకుండా గడ్డి పాత గుడ్డలు కప్పారు. తల్లి కూడా అతని వద్దకు పాకి వచ్చి జుట్టు నిమురుతూ ఏడ్చింది. అతన్ని ఓదార్చింది. అతని కోసం దాచి ఉంచిన రొట్టె ముక్కను చేతికిచ్చింది. కానీ పొద్దుటి నుంచి దెబ్బలు తిని ఉన్నాడేమో అతనికి రొట్టె ముక్క ఏమీ ఊరుట ఇవ్వలేకపోయింది. టామ్ తల్లి తనను రక్షించడానికి దెబ్బలు తినడం, తనను ఓదార్చడానికి ప్రయత్నించడం చూసి అతనెంతో ఇదయ్యాడు. తన సహజ ధోరణిలో, అంటే రాజులకు తగిన మాటల్లో ఆమెకు తన కృతజ్ఞత తెలిపాడు. ఇక పడుకోమని, తన బాధల్ని గూర్చి విచారించవద్దని కోరాడు. ఆమె తనపై చూపిన ప్రేమకు తగిన ప్రతిఫలం తన తండ్రి అయిన మహారాజు ఇవ్వకపోడని కూడా అన్నాడు. తన కుమారుడు మళ్ళీ ఇలా పిచ్చి ధోరణిలో దిగేటప్పటికీ ఆమె తిరిగి నిరాశతో నిట్టూర్చడం, లోపలే కుమిలిపోవడం ప్రారంభించింది. అతన్ని మళ్ళీ తన గుండెకు అదుముకున్నది. చివరికి అతనికి కునుకు పట్టిందని తోచగానే మళ్ళీ పాకుతూ పోయి తన పక్కలో పడుకుంది. టామ్ తల్లి పడుకొని ఆలోచించసాగింది. ఆలోచించిన కొద్దీ ఆమెకు కొడుకును గూర్చి దుఃఖం ఎక్కువైంది. నెమ్మదిగా ఆమె మనసులోకి అర్థం కాని అనుమానమేదో ప్రవేశించింది. పిచ్చి సంగతి అటుంచి ఈ కుర్రవాడిలో టామ్లో లేని కొత్త లక్షణం కనిపిస్తోంది. ఆ లక్షణమేమిటో మాత్రం స్ఫురించడం లేదు. అది ఫలానా అని చెప్పడానికి సాధ్యం కావడం లేదు. అయినా ఆమె మాతృహృదయానికి ఈ కొత్తదనం బాణంలా గుచ్చుకొని బాధ పెడుతోంది. ఒకవేళ ఈ కుర్రవాడు తన కొడుకు కాడేమో? ఒట్టి మాట, తన కొడుకు కాకపోతే ఇంకెవరు? ఈ భావం కలిగినందుకు ఆమెలో ఆమెకే నవ్వు వచ్చింది, అంత దుఃఖంలో కూడా. అయితే ఎంత ప్రయత్నించినా ఈ భావం తొలగిపోవడం లేదు. అతడు తన కొడుకు కాడేమోనన్న అనుమానం పెనుభూతంలా ఆమెని తరిమింది. ఆమె మనస్సును చెయ్యి పెట్టి కెలికినట్లు కెలికింది. పురుగులా తొలిచింది. ఎంత తోసివేసినా మళ్ళీ మనస్సుపై వాలింది. ఇక ఈ సమస్యను అటో ఇటో తేల్చుకోకపోతే మనస్సుకు శాంతి ఉండదనిపించింది. ఇందుకేమిటి ఉపాయం? ఏ పరీక్ష పెడితే తేలుతుంది ఈ విషయం? తీవ్రంగా ఆలోచించింది ఆ పేదరాలు. ఎన్నో ఉపాయాలు ఆలోచించింది. ఏదీ సరైన సాధనంగా తోచలేదు. తిరుగులేని ఉపాయం కావాలి. లాభం లేదు. అతడు తన కుమారుడేనని నిర్ధారించే పరీక్ష ఏమీ లేదు. ఇంతలో ఆమెకు కుర్రవాణి మృదువైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వినిపించాయి. క్రమం తప్పకుండా ఒకే లయలో గాలి పీలుస్తూ వదులుతున్నాడు అంటే మంచి నిద్రలో ఉన్నాడన్నమాట. ఈ లయబద్ధమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఉండి వినిపిస్తోందొక మూలుగు. గొంతును ఎవరో నొక్కివేస్తున్నట్టు పీడకల వచ్చినప్పుడు కష్టం మీద వెలువడే ఏడుపులా ఉంది ఆ మూలుగు. వెంటనే ఆమెకి చక్కటి ఉపాయం ఒకటి తోచింది. ఒక రోజున టామ్ కాంటీ ఏదో ఉత్సవ సందర్భంలో టపాకాయలు పేలుస్తున్నాడు. అది అకస్మాత్తుగా అతని ముఖం మీద పేలింది. అతడప్పుడు తీవ్రంగా భయపడి కళ్ళకు చెయ్యి అడ్డం పెట్టుకున్నాడు. అయితే అందరి మాదిరిగా అరచెయ్యి లోపలి వైపు పెట్టుకోలేదు. అరచెయ్యి బయటకి తిప్పి అడ్డం పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచి అతనికదే అలవాటైపోయింది. హఠాత్తుగా ఉలిక్కి పడినప్పుడల్లా అరచెయ్యి వెలుపలకి తిప్పి కళ్ళకడ్డం పెట్టుకుంటాడు. ఈ అలవాటును టామ్ తల్లి
కొన్ని వందల సార్లు గమనించింది. అది ఆమెకిప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఆమె చకచకా తన ప్రయత్నం ప్రారంభించింది. సద్దు కాకుండా లేచి కొవ్వొత్తి వెలిగించింది. నెమ్మదిగా యువరాజు పక్క వద్దకి పాకి వెళ్ళింది. దీపానికి చెయ్యి అడ్డం పెట్టి అతని చెవి పక్కన చప్పుడు చేసింది. అతడు కళ్ళు తెరిచి క్షణానికే కొవ్వొత్తిని కళ్ళ ఎదుట ఝుళిపించింది. యువరాజు ఉలికిపడి లేచాడు. కానీ విలక్షణమైన చేష్ట ఏమీ చేయలేదు. పాపం ఆ పేదరాలికి ఆశ్చర్యం, దుఃఖం రెండూ ముంచుకు వచ్చాయి. అయితే ఆమె ఏమీ ఎరుగనట్టు అతన్ని మళ్ళీ నిద్రపుచ్చింది. తన పరీక్ష ఇలా వ్యర్థమైనందుకు ఆమెకు దాదాపు మతిపోయినంత పని అయింది. ఒకవేళ టామ్ పిచ్చెక్కడం వల్ల పాత అలవాటు మర్చిపోయాడేమోనని ఆలోచించింది. కానీ అబ్బే, ఆ అలవాటును మాన్పించడం దేవుడి తరం కాదు. అతని మనసుకు పిచ్చెక్కి ఉండవచ్చు, కానీ అతని చేతులకు పిచ్చెక్కదు. ఎన్నో ఏళ్ల నుంచి బలంగా పట్టుకొని ఉన్న ఆ అలవాటు ఇంత కొద్ది కాలంలో నశించదు. దీనికి ఆమె ఇదివరకు అనేక నిదర్శనాలు చూసింది కూడా. తన పరీక్ష వ్యర్థమైనప్పటికీ ఆమెకు అతని మీద ఆశ పోలేదు. ఇందాక అనుమానం ఎంత బలంగా ఆమెను పీడించిందో ఇప్పుడు ఆశ అంత దృఢంగా ఆమె మనసును హత్తుకుంది. అందుచేత ఆమె మళ్ళీ లేచి ఇందాకటి వలనే యువరాజును అకస్మాత్తుగా నిద్రలేపి వెలుతురు చూపింది. రెండోసారి అలాగే అయింది. మూడోసారి ప్రయత్నించింది. అప్పుడు అంతే అయింది. ఇక తన ప్రయత్నం విరమించుకొని పక్కపై మేను వాల్చింది. నా చిట్టి తండ్రి కాక ఇంకెవరితడు? తప్పక నావాడే. నావాడు కాదని ఎలా తోసేయగలను అని లోపలే వెక్కి ఏడుస్తూ పడి నిద్రపోయింది. యువరాజు ఆ రోజున అనుభవించిన బాధల వల్ల, దెబ్బల వల్ల అలసి సొలసి ఉన్నాడు. అందుచేత అతనికి బాగా గాఢంగా నిద్ర పట్టింది. గంట తర్వాత గంట గడుస్తోంది. అతడు మాత్రం ఒళ్ళెరగక నిద్రిస్తున్నాడు. కొంతసేపటికి మత్తు తగ్గింది. సగం నిద్ర సగం మెలకువలో ఉన్నాడు. పలవరింతలు ప్రారంభమైనాయి. సర్ విలియం మరి కాసేపు ఆగి, హో సర్ విలియం హెర్బర్ట్, ఇలారా, నాకొక తమాషా కల వచ్చింది, వింటావా? సర్ విలియం, ఏయ్ నిన్నే మనిషి, నేను బిచ్చగాడి అయిపోయినట్టు కల వచ్చింది. ఎవరక్కడ? అంతా ఎక్కడికి పోయారు? ఏమిటి తమ్ముడు, కలవరిస్తున్నావా? ఎలా ఉంది ఒంట్లో అని ఒక మెల్లని కంఠం అతనికి అస్పష్టంగా వినిపించింది. సర్ విలియం హెర్బర్ట్, ఎవరు నువ్వు? నేనా? ఎవరినేమిటి? నీ అక్కని. ఇంకా నీకు మతి రాలేదు? అయ్యో పాపం, ఎంత అవస్థ వచ్చిందిరా తమ్ముడు నీకు. కానీ అరవబోకమ్మ, నాన్న లేస్తే అందర్నీ మళ్ళీ బాధేస్తాడు అన్నది నాన్. యువరాజు భయపడి హఠాత్తుగా లేచి కూర్చున్నాడు. ఒళ్ళంతా పచ్చి పుల్లగా ఉంది. వెంటనే తన పరిస్థితి అంతా గుర్తొచ్చింది. చుట్టూ చూసి మళ్ళీ వెనక్కి వాలిపోయి మూలిగాడు. ఇది కల కాదన్నమాట. నిద్రలో మరచిపోయిన బాధ, విచారం అన్నీ మళ్ళీ అతన్ని ముట్టడించాయి. అందరి దగ్గర గారాబంగా ముద్దులు గడుస్తూ, మహాప్రభువుల గౌరవ నమస్కారాలు అందుకుంటూ రాజభవనంలో విహరించే యువరాజు కాదు తను. ఇప్పుడు తనొక బిచ్చగాడు. కుక్కలకు పందులకు తగిన కొంపలో దీనుడై నిస్సహాయుడై మూలుగుతున్నాడు. తనలో తను ఇలా ఆలోచించుకుంటున్నా అతనికి ఇంటి బయట నుంచి ఏవో కేకలు, కోలాహలం వినిపిస్తూనే ఉన్నాయి. ఇంతలో ఎవరో తలుపు మీద తీవ్రంగా తట్టారు. జాన్ కాంటీ గుర్రు ఆపేసి, ఎవరా తలుపు తట్టేది? ఏం కావాలి అని గదుమాయించాడు. ఒక గొంతుక సమాధానమిచ్చింది. రాత్రి నువ్వు కర్రతో కొట్టిందెవరినో తెలుసా? తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు అని అహంకారం ఉట్టిపడేట్టు అన్నాడు కాంటీ. సర్లే, నీ మిడిసిపాటు త్వరలోనే తేలిపోతోంది. నీ తలకాయ మీద ప్రేమ ఏమన్నా ఉంటే నువ్వు కాలికి బుద్ధి చెప్పడమే మార్గం. ఆ మనిషి చచ్చిపోయాడు. అతడు ఎవరనుకుంటున్నావేమో, ఫాదర్ ఆండ్రూ. అరే బాబో, చచ్చానిక, ఇప్పుడేం చేయాలి అని కాంటీ గబగబా మంచం దిగి అందర్నీ లేపాడు. లేవండే ముండల్లారా, పారిపోవాలి వెంటనే, లేకపోతే ప్రాణాలు దక్కవు. త్వరగా. మరి 5 నిమిషాల్లో కాంటీ కుటుంబం యావత్తు సామాన్లు నెత్తికెత్తుకొని వీధుల్లో పడి పారిపోతున్నారు. జాన్ కాంటీ యువరాజు చెయ్యి దృఢంగా పట్టుకున్నాడు. చీకట్లో బరబరా ఈడ్చుకుపోతున్నాడు. ఒరే పిచ్చి విధవా, నోరెత్తావంటే మక్కెలిరగదంతాను. నీ పిచ్చివాగుడు కాసేపు మర్చిపో.
మన పేర్లు బయట పెట్టకు, నీకొక కొత్త పేరు పెడతాను, ఎవరన్నా అడిగితే అదే చెప్పు, ఏం అర్థమైందా అని బోధించాడు యువరాజుకు. మిగతా వాళ్ళకిలా చెప్పాడు, మనం విడిపోవాల్సి వస్తే మళ్ళీ లండన్ వంతెన మీద కలుసుకుందాం. వంతెన మీద ఆఖరి బట్టల దుకాణం ఉందే, అది మన చోటు. అంతా కలుసుకున్నాక ఏకంగా సౌత్ వార్క్ లండన్ శివారులోకి పోదాం. ఇంతలో వారు చీకట్లోంచి హఠాత్తుగా వెలుగులోకి వచ్చారు. వెలుగులోకే కాదు, జన సమూహంలోకి కూడాను. వందల కొద్ది జనం తాగి తందనాలు తొక్కుతున్నారు. పాటలు, అరుపులు ఒకటేమిటి, ఆ ప్రాంతమంతా హోరెత్తిపోతోంది. థేమ్స్ నది పొడుగునా నెగళ్ళు మిన్నంటేటట్టు మండుతున్నాయి. లండన్ వంతెన, సౌత్ వార్క్ వంతెన ప్రాంతాలు దీపాల తోరణాలతో ప్రకాశిస్తున్నాయి. నదిపైన రంగురంగుల దీపకాంతులు ప్రతిఫలించి ఆ దృశ్యం కన్నుల పండుగగా ఉంది. నిమిష నిమిషానికి అవుట్లు మొదలైన బాణాసంచా గూబలు పగిలేటట్టు శబ్దం చేస్తూ పేలుతున్నాయి. అది పట్టపగలు మాదిరిగా ఉంది కానీ రాత్రిలా లేదు. ఈ జన కోలాహలాన్ని చూడగానే జాన్ కాంటీ బూతుల పాంచాంగం విప్పాడు. వెనక్కి తిరగమని తన వాళ్ళని ఆజ్ఞాపించాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. వాళ్ళని జనం చుట్టుముట్టారు. వెనక్కి కానీ ముందుకి కానీ పోయే సందు లేదు. మరొక నిమిషంలో కాంటీ కుటుంబం ఒకళ్ళకొకళ్ళు దూరమైపోయారు. జాన్ కాంటీ యువరాజును మాత్రం వదల్లేదు. కానీ ఆ గందరగోళంలో తప్పించుకు పారిపోయే అవకాశాలున్నట్టు యువరాజుకు తోచింది. సమయం కోసం చూస్తున్నాడు. కాంటీ జనాన్ని అటూ ఇటూ నెట్టుకుంటూ దారి చేసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ నెట్టడంలో కాంటీ ఒక మనిషి మీద తూలాడు. వాణ్ణి చూస్తే సారా పీప, పిప్పళ్ళ బస్తా మొదలైన వస్తువులు జ్ఞాపకం వస్తాయి. అతడు గదలాంటి తన చెయ్యి కాంటీ భుజం మీద వేసి ఊపుతూ, ఏంటి నేస్తం అంత దూకుడు మీదున్నావు, అంతా పండగ చేసుకుంటుంటే నువ్వొక్కడివే ఏంటో పని మీద పోతుండావే, ఆగు, కాసంత నిదానించు అని నిలేశాడు. చెయ్యితి, నా గొడవ నాది, ఆర్పేవాడివా తీర్చేవాడివా నువ్వు, ఏయ్ చెయ్యి తీయమంటుంటే నన్ను పోని అన్నాడు కాంటీ మొరటుగా. ఓ జోరుగా మాట్లాడుతుండావే, నిన్ను కదలనివ్వను, వేల్స్ యువరాజులం గారి పేరు చెప్పి సారా తాగందే అడుగు వేశావో ఇహ చూసుకో అని ఆ వ్యక్తి చేతులు బారజాపి అడ్డంగా నించున్నాడు. అయితే కూజా తీసుకురా తొందరగా. అప్పటికే మిగతా జనం వీళ్ల చుట్టూ గుమిగూడారు. చిత్తుగా తాగి మత్తెక్కి కాళ్ళ మీద నిలబడలేకపోతున్నారు. వాళ్ళిలా అరిచారు, కూజా, సారా కూజా తీసుకురండెహె, ఈడెవడో మా గీరగా ఉండాడు, పీకల దాకా తాగిద్దాం, తాక్కపోతే చేతులు కాళ్ళు కట్టేసి నదిలో పారేద్దాం. పెద్ద సారా కూజా తీసుకువచ్చారు. ఇందాకటి లావాటి వ్యక్తి దాన్ని కాంటీకి అందించాడు. ఉత్సవ సమయాల్లో ఇలా అంతా కలిసి ఒకే కూజాలో నుంచి సారా తాగడం ఇంగ్లీషు వాళ్లల్లో ఎన్ని వందల ఏళ్ల నుంచో వస్తున్న సాంప్రదాయం. ఆ కూజాని ప్రేమ కూజా అంటారు. అందులోంచి సారా తాగుతూ నిన్ను ప్రేమిస్తున్నాను అని ఒకళ్ళకొకళ్ళు అనుకోవాలి. కూజా అందించినప్పుడు దాన్ని ఒక చేత్తో అందుకొని రెండో చేత్తో మూత తీసి మరీ తాగాలి. అది వాళ్ళ ఆచారం. జాన్ కాంటీ ఒక చేత్తో ప్రేమ కూజా అందిపుచ్చుకొని రెండో చేత్తో మూత తీశాడు. అంటే యువరాజును విడిచిపెట్టాడన్నమాట. చెయ్యి విడిచి విడవగానే యువరాజు క్షణం వృధా చేయకుండా అందర్నీ తోసుకొని గబాగబా పరిగెత్తాడు. మరుక్షణంలో జాన్ కాంటీ ఎటు చూసినా కనిపించనంత దూరానికి వచ్చేశాడు. ఇక తను చెయ్యవలసిందేమిటో స్పష్టంగా నిర్ణయించుకున్నాడు యువరాజు. వేల్స్ యువరాజుకు లండన్ నగర పౌరులు ఇవాళ విందు చేస్తున్నారు. ఈ సంగతి ఇందాక తాగుబోతుల ప్రేలాపనలో బయటపడింది. తను ఇక్కడ ఉండగా వేల్స్ యువరాజుకు విందు జరగడమేమిటి? కనుక ఆ బిచ్చగాళ్ల కుర్రాడు తను లేని అవకాశం చూసుకుని తనే యువరాజుగా చలామణి అవుతున్నాడన్నమాట. పశ్చాత్తాపం పాపం గదా అని ఆదరించినందుకు ఆ టామ్ ఎంత ద్రోహం తలపెట్టాడు. శవాన్ని యువరాజుని చేసి తెలుపులకు గద్దలకు వేయాలి. చేయవలసి మరో మార్గం లేదు. విందు జరుగుతున్న గిల్డ్ హాల్కి పోవాలి. అక్కడ తనే యువరాజునని చెప్పి టామ్ని పట్టుకుని శిక్షించాలి. అతన్ని కొంతకాలం పశ్చాత్తాపం పొందనివ్వాలి. తరువాత న్యాయశాసనం ప్రకారం ఉరితీసి వీధుల్లో శవాన్ని ఈడ్చి ముక్కలు చేసి
కాకులకు గద్దలకు వెయ్యాలి. అంతే, మరో మార్గం లేదు. యువరాజు వేషంలో టామ్ కాంటీ కోట బయటకి రావడం మనం చూశాం. తన కోసం సిద్ధం చేసిన రాజనౌకనెక్కి బయలుదేరాడు గిల్డ్ హాల్ పురమందిరం వైపు. అతని నౌకను అనుసరించి ప్రభువులు, ఇతర అధికారుల నౌకలు వస్తున్నాయి. థేమ్స్ నదిలో అటూ ఇటూ బారులు తీర్చి నిలబడ్డాయి కొన్ని వందల నౌకలు. ప్రతి దానిలోనూ రంగుల దీపాలు వెలుగుతున్నాయి. బ్యాండ్ మేళాలతోనూ ఫిరంగుల మూతలతోనూ వాతావరణమంతా బరువెక్కింది. ఒడ్డున నిలబడిన ప్రజా సమూహాలు టామ్ కనిపించగానే టోపీలు తీసేసి జయజయ ధ్వనులతో స్వాగతమిస్తున్నారు. నౌకలోని సిల్క్ సోఫాలో సగం మునిగి కూర్చొని దిక్కులు చూస్తున్న టామ్ కాంటీ తనకు జరుగుతున్న ఈ అపూర్వ గౌరవానికి ఎంత విస్మయం పొందాడో చెప్పలేము. అతని పక్కన సోఫాల్లో టీవీగా కూర్చున్న యువరాణి ఎలిజబెత్కు, జెన్ గ్రేకు ఈ గౌరవాలు, స్వాగతాలు ఓ లెక్కలోకే రాలేదు. నిర్మలమైన సరస్సులో మెల్లిగా సోమరిగా ఈదుతున్న రాజహంసలాగా రాజనౌక అలా వయ్యారంగా పోయి ఆగవలసిన రేవులో ఆగింది. టామ్ నౌక దిగాడు. పరివార సమేతంగా కొంత దూరం నడిచాడు. చీప్ సైడ్ బజారు దాటి బేసింగ్ హాల్ వీధి గుండా గిల్డ్ హాల్ చేరుకున్నాడు. గిల్డ్ హాల్ ప్రాకారం ద్వారం వద్ద లండన్ నగర మేయరు, మున్సిపాలిటీ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. వారు టామ్ను, ఇద్దరు బాలికలను గౌరవపూర్వకంగా ఆహ్వానించారు. వారు పొడుగుగా కాళ్ల వరకు వేలాడే వదులైన ఎర్రటి దుస్తులు ధరించి డాబుగా ఉన్నారు. మన బాల అతిథులను హాలు బయట ఆవరణలో వేసిన చాందినీలోకి తీసుకుపోయారు. అంతా ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారు. విందు సమయంలో టామ్కు అందుబాటులో ఉండవలసిన ప్రభువులు, వారి భార్యలు అతని కుర్చీ వెనక కుర్చీల్లో వరుసన కూర్చున్నారు. మిగతా ప్రభువులు, మున్సిపాలిటీ సభ్యులు కొంత దూరంలో వేరే బల్లల వద్ద కూర్చున్నారు. ఇంకా తక్కువ తరగతికి చెందిన అధికారులు, చిన్న ఉద్యోగులు హాల్లో వేసిన బల్లల వద్ద కూర్చున్నారు. ఇంతలో బాకాలు ఊదారు. విందు ఏర్పాట్లకు అధికారి అయిన ఓ లావుపాటి గుండ్రటి వ్యక్తి, ఇతన్ని బట్లర్ అంటారు, ప్రవేశించాడు. బట్లర్ వెనుక అతని సేవకులు మాంసం పళ్ళెం పట్టుకుని ప్రవేశించారు. మాంసం వేడి వేడిగా పొగలు కక్కుతూ గుమాయిస్తోంది. భోజనానికి ముందే జరిగే దైవ ప్రార్థన ముగిశాక టామ్ ఏమేం చెయ్యాలో అతనికి ముందే పాఠం నేర్పారు. గంభీరంగా లేచాడు. అతనితో మిగతా అతిథులు కూడా నిశ్శబ్దంగా లేచారు. అందమైన బంగారు ప్రేమకూజ అందిపుచ్చుకొని ఒక గుక్క ద్రాక్షారసం తాగాడు. అది అందిపుచ్చుకొని యువరాణి ఎలిజబెత్ తాగింది. తరువాత జెన్ గ్రే తాగింది. ప్రేమకూజ ఈ విధంగా చేతి నుంచి చేతికి, బల్ల నుంచి బల్లకి తిరిగింది. తరువాత విందు ప్రారంభమైంది. ఆ రోజు అర్ధరాత్రి అయ్యేసరికి ఉత్సవ కోలాహలం మిన్ను ముట్టింది. ప్రభువులు, వారి భార్యలు, మేయరు, మున్సిపాలిటీ అధికారులు ఇంకా ఎందరో గొప్ప గొప్ప అతిథులు చిత్తుగా, పూటుగా, పీకల దాకా తాగేశారు. అక్కడ నుంచి ప్రారంభించారు నృత్యం. ఆడవాళ్ళు, మగవాళ్ళు కలిసి చెట్టాపట్టాలేసుకొని గిల్డ్ హాల్ నృత్య మందిరంలో చిందులు తొక్కారు. ధగద్ధగాయమానమైన దీపకాంతుల్లో రకరకాల రంగురంగుల వెలలేని వస్త్రాలతో, ఆభరణాలతో, అలంకారాలతో వారు శివమెత్తినట్టు ఆ రాత్రల్లా నృత్యం చేస్తూనే ఉన్నారు. జన్మలో కని విని ఎరుగని ఈ దృశ్యం చూసి టామ్ తన్మడైపోయాడు. తన ఉన్నత సింహాసనం మీద నోరు తెరుచుకు కూర్చుని. కానీ అతని ప్రక్కన కూర్చున్న ఎలిజబెత్, జెన్ గ్రేలు ఇలాంటి దృశ్యాలు ఎన్ని చూశారో కించింతైనా చలించలేదు. అయితే ఏ యువరాజు గౌరవార్థమైతే లండన్ ప్రజలు ఈ ఉత్సవం జరుపుతున్నారో ఆ అసలు యువరాజు ఎడ్వర్డ్ ట్యూటర్ ఆ సమయంలో గిల్డ్ హాల్ ప్రాకారం బయట చిరుగుడ్డలేసుకొని వాదిస్తున్నాడు. అతని చుట్టూ సోమరిపోతు జనం పోగడ్డారు. అతడు ఎత్తైన ఒక రాతి మీద ఎక్కి ఉపన్యాసం దంచేస్తున్నాడు. పిడికిళ్ళు బిగించి ఊగిస్తూ తనే అసలు యువరాజునని చెప్పాడు. తనకు తీరని అన్యాయం, అవమానం జరిగిందన్నాడు. తన హక్కులు తనకు తిరిగి ఇమ్మన్నాడు. తన స్థానంలో దర్జాగా కూర్చొని కులుకుతున్న ద్రోహిని ఖండించాడు. ఈ నాటకం అంతా చూసి జనం చాలా ఆనందించారు. అతన్ని దగ్గర్నుంచి చూడాలని ఒకళ్ళనొకళ్ళు తోసుకున్నారు. చివరికి అతన్ని వెక్కిరించడం, వేళాకోళం ఆడడం సాగించారు. వాళ్ళు ఏడిపిస్తున్న కొద్దీ యువరాజుకు ఉడుకు మెత్తనం ఎక్కువైంది.
ఇంకా బలంగా గర్జించాడు. తన హక్కులు తనకిమ్మని. అతనికి తెలియకుండానే కన్నీళ్ల ప్రవాహంలో అతని చెక్కిళ్ళు బట్టలు తడిసిపోయాయి. అయినా అతడు జంకు గొంకు లేకుండా రాజ టీవీతో జనాన్ని బెదిరించాడు. మళ్ళీ చెబుతున్నాను, కుక్కల్లారా, పందుల్లారా, నేను యువరాజుని. నన్ను మీరెంత వెక్కిరించినా సరే, నాకెవ్వరూ ఈ ఆపదలో సహాయం చేయకపోయినా సరే, నేనిక్కడ నుంచి కదలను. నేను వేల్స్ యువరాజుని. నువ్వు యువరాజువైనా కాకపోయినా నీకేం భయం లేదు. మైల్స్ హెండెన్ నీ పక్కన నిలబడినంత కాలం నీ మీద ఈగైనా వాలదు. నీ ధైర్య సాహసాలు అద్భుతంగా ఉన్నాయి. నా మాట నమ్ము. నేను నీ స్నేహితుడిని. ఈ మాటలన్న మనిషి వంక అందరూ విచిత్రంగా చూశారు. అతని వేషం, నడక, టీవీ, మాట తీరు చూస్తే ఒక వీరుడిలా, జల్సా పురుషుడిలా ఉన్నాడు. అక్కడున్న అందరికంటే పొడుగ్గా, అందంగా, కండలు తిరిగి ఉన్నాడు. అతడి వస్త్రాలు ఖరీదైనవే, కానీ బాగా మాసి దుమ్ము కొట్టుకొని ఉన్నాయి. టోపీ, అందులోని కుచ్చు నలిగి రంగు మాసి ఉన్నాయి. బెల్టులోంచి తుప్పు పట్టిన ఒర, అందులో పొడుగాటి ఖడ్గం వేలాడుతున్నాయి. ప్రపంచంలో ఎవడిని లెక్క జమ చేయనట్టు. గర్వంతో కూడిన చిరునవ్వు ఆ యువకుని పెదవులపై నాట్యం చేస్తోంది. ఈ కొత్త వ్యక్తిని చూడగానే అందరూ వేళాకోళం ప్రారంభించారు. వీడెవడు? ఇంకో యువరాజా? అరే, గట్టిగా అనకురా ఆ మాట. ప్రమాదకరంగా ఉన్నాడు మనిషి. వీడు యువరాజేరా. వాడి మొహం చూడరాదు. ఆ కుర్రాడిని పట్టుకున్నాడేం వాడు? వాళ్ళిద్దరినీ విడదీయండి. ఇద్దరినీ బందిలీ దొడ్డికి తోలుకుపోదాం. జనం ఇలా అరుచుకుంటూ కొత్త వ్యక్తిని, యువరాజుని సమీపించి చుట్టుముట్టారు. ఒకడు యువరాజు మీద చెయ్యి వేసి లాగబోయాడు కూడా. మరుక్షణంలో కొత్త వ్యక్తి వరలోంచి కత్తి దూశాడు. యువరాజు మీద చెయ్యి వేసిన వాడిని కత్తితో ఒక్క తోపు తోశాడు. ఆ తోపుతో వాడి వెనుక ముగ్గురు ఒకళ్లపై ఒకళ్ళు తూలిపడ్డారు. వెంటనే 100 గొంతుకలు ఆ కుక్క వెధవని చంపండి, చంపండి అని అరిచాయి. జనం ఇంకా దగ్గరికి వచ్చారు. మన యోధుడు ఒక చేత్తో యువరాజుని పట్టుకొని మరొక చేత్తో కత్తి తిప్పుతూ దగ్గరకు వస్తున్న వాళ్ళని దూరానికి తరమసాగాడు. యువరాజు కూడా అక్కడ దొరికిన ఒక కర్ర పుచ్చుకొని మీదకి వచ్చే జనంతో యుద్ధం చేయసాగాడు. అయినా జనం ఆగలేదు. ఇద్దరు ఎంతసేపని వాళ్లతో పోరాడగలరు? ఇద్దరూ ఇంకా పట్టుబడిపోయేటట్టున్నారు. జనప్రవాహం కోపోద్రేకంతో మీదకి తోసుకొస్తోంది. ఇంతలో బాకాలు వినిపించాయి. రాజదూతకు దారివ్వండి అని హెచ్చరిక వినబడింది. గుర్రాలపై కొందరు రాజభటులు జనం మీదకి తోసుకువచ్చారు. గుర్రాల తొక్కిసలాటకు, రాజభటుల లాఠీ దెబ్బలకు నిలవలేక జనం చెల్లాచెదురైపోయారు. రాజభటులు నేరుగా గిల్డు హాల్ లోపలికి పోయారు. ఇదే సమయమని కొత్త వ్యక్తి యువరాజుని ఎత్తుకుని పారిపోయాడు జనం లేని వైపు. గిల్డు హాలులో నృత్య కోలాహలం ఇంకా ముమ్మరంగా సాగుతూనే ఉంది. ఇంతలో నృత్యధ్వనిని, సంగీతాన్ని, కోలాహలాన్ని ముంచేస్తూ బాకాధ్వనులు వినబడ్డాయి. వెంటనే ఎక్కడి వారక్కడ స్తంభించిపోయారు. గాఢ నిశ్శబ్దం 1 నిమిషం సేపు. కోట నుంచి అప్పుడే గుర్రంపై వచ్చిన రాజదూత గంభీరమైన కంఠం వినిపించింది. దూరాన ఉన్నవారికి కూడా వినిపించేలాగా పొడుగాటి గొట్టంలోంచి చేశాడొక ప్రకటన. ఆ ప్రకటనలోని ఆఖరి మాటలు: మహారాజు స్వర్గస్థులయ్యారు. సమావేశమైన ఆ సభికులపై ఈ దుర్వార్త పిడుగులా పడింది. అందరూ తలలు వంచి కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉన్నారు. పిమ్మట అంతా మోకరించి టామ్ వైపు చేతులు జాచారు. హాలంతా కంపించేలాగా ఒకే కంఠంతో అన్నారు: మహారాజుకు దీర్ఘాయురారోగ్యాలు కలుగుగాక. పాపం టామ్ చిత్రప్రతిమలా స్తబ్దుడై ఈ దృశ్యం చూశాడు. ఒక పక్కన యువరాణి జెన్గ్రే, మరో పక్క హెట్ఫర్డ్ ప్రభువు మోకరించి తలలు వంచి ఉన్నారు. అతనికి మెరుపులా ఒక ఆలోచన తట్టింది. హెట్ఫర్డ్ ప్రభువు చెవిలో ఇలా అడిగాడు: నిజం చెప్పండి ప్రభు, మహారాజు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వకూడని ఆజ్ఞ నేనిస్తే ఇప్పుడది నెరవేరుతుందా? ఎవరన్నా కాదంటారా? ఈ రాజ్యంలో ఏ ప్రాణి మీ ఆజ్ఞను తిరస్కరించదు. ఇంగ్లండ్కు మహారాజు మీరే. మీ మాటే శాసనం. టామ్ నిటారుగా నిలబడి మహోత్సాహంతో గొంతెత్తి అన్నాడు: ఇక నుంచి రాజశాసనం, దయ, ప్రేమ, కరుణ ఈ రాజ్యంలో ఇక మీద క్రూరత్వానికి స్థానం లేదు. ఈనాటి నుంచి రాజశాసనానికే నెత్తురు మరకలంటరాదు. లేవండి అందరూ,
లండన్ గోపురానికి పరిగెత్తి వెళ్ళి నార్ఫోక్ ప్రభువును విడిపించండి, ఇది మహారాజు ఆజ్ఞ. ఆ మాటలు వినగానే మళ్ళీ అంతా ఒకే కంఠంతో జయజయధ్వనులు చేశారు. రక్త శాసనం అంతమైంది. ఇంగ్లాండ్ మహారాజు ఎడ్వర్డ్కు జై జై జై.